అభిజిత్ దీప్కే పైన కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాడి చేశారు. అభిజిత్ దీప్కే ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్. ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇప్పుడు కూడా. యాక్చువల్ పొలిటికల్ పార్టీ కూడా వీళ్ళు 10 ఓట్లు కూడా తీసుకురాలేరు. వీళ్ళు ఒక హైప్ క్రియేట్ చేస్తారు. దానికి ఉన్న మీడియా వాళ్ళు, లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. మీరు రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద కావాలంటే మీరు 2 నెలల తర్వాత చూడండి, వీళ్ళ పత్తా ఉండదు. వీళ్ళకి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ కూడా రాదు. ఎలక్షన్ నిలబడరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు పోతాయి. దానికోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసి మళ్ళీ లీకేజ్ మొత్తం బంద్ అయిపోతుందా? జంజీ యూత్ అంతా అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తారు? మనం సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తారు. ఎందుకంటే దీనికన్నా ముందు నాడు వెళ్ళారు, అక్కడ రోడ్డు మీద అంతా బంగారం పడి ఉంటుంది, బకెట్లు తీసుకొని బంగారం నింపుకోవచ్చు అని చెప్పి పెద్ద ఊహ చేశారు. వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. ఇక్కడ హైటెక్ సిటీలో పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు. అక్కడ ఆడు పెట్రోల్ బంక్లోనూ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. కానీ ఆడు చెప్పాడు కదా నిజం. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, కాలేజీలు ఇస్తున్నాయి ఇది. ఈ గ్యాప్ ఎవడు ఫిలప్ చేస్తున్నాడు? అమీర్పేట ఫిలప్ చేస్తున్నాడు. సర్కార్లు అన్నీ కూడా అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మేము ఎక్కడికి పోవాలి? కొట్టే రూమ్ కూర్చొని బయట కూర్చొని డైలాగులు కొడతారు, నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వాలండి? వాట్ ఈస్ దేర్ ఇన్ యూ? మీకు ఏం టాలెంట్ ఉంది మీకు ఉద్యోగం ఇవ్వడానికి? నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పేరు ఏంటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ని నిరసిస్తూ కూడా వీళ్ళు ప్రొటెస్ట్లకు దిగిన పరిస్థితి ఉంది. జెన్జీ యూత్ అంతా మార్పు మొదలైందంటూ కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి సార్. ముఖ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సోషల్ మీడియాలో ఒక పేజ్గా మొదలయ్యి ఇది స్ట్రీట్ ఫైట్కి కూడా మారింది. దీన్ని ప్రారంభించినటువంటి అభిజిత్ దీప్కే పైన కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాడి చేశారు. ఇదంతా ఎట్లా చూడొచ్చు సార్? ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేశారని ఏం ప్రూఫ్ లేదు. ఓకే, మొన్న జరిగిన ఒక స్లాపింగ్ ఇన్సిడెంట్లో ఆర్ఎస్ఎస్తో సంబంధమే లేదు. ఇది ఒట్టిగా మన దగ్గర ఉన్న కొన్ని ఛానల్ వాళ్ళు పుకార్లు చెప్తారు. కానీ అభిజిత్ దీప్కే ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇప్పుడు కూడా. ఆయన్ని బాస్టన్ యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేసి యూఎస్ నుంచి వీసా క్యాన్సిల్ చేసి ఇండియాకి పంపించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పి అక్కడ. మనందరూ తెలిసిందే ఇది ఫామ్ చేసింది అంతా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే. దానికోసం కేజ్రీవాల్ దీని గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వైపు నుంచి. అది కాకుండా జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ నడిచినప్పుడు 250 మంది ఉన్నారు. వీరేదో వేలాది మంది వస్తున్నారు. 250 మంది, దాంట్లో చాలామంది ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, ఢిల్లీ యూనివర్సిటీ. అది కాకుండా జేఎన్యూ నుంచి. మిగతా ఎవరు రాలేదు. అగైన్ బెంగళూరులో ప్రొటెస్ట్ పెట్టారు. 2000 మంది వస్తారు, 3000 మంది వస్తారు, ఒక 500 మంది వచ్చారు. దాంట్లో మీడియా వాళ్ళే 300 మంది ఉన్నారు. అంతా సోషల్ మీడియా ఫినామినన్ అనేది. దానికోసం మీకు గుర్తుంటుంది, ఫస్ట్ డే జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నడిచినప్పుడు సెకండ్ డే కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ పెట్టారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ యూత్ వింగ్, అంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ పెట్టారు. ఫస్ట్ డే వాళ్ళు రాలేదు. వాళ్ళకి తెలుసు ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ అని. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి అసలు పడదు. దానికోసం బీజేపీ అసలు వీళ్ళని పట్టించుకోవట్లేదు. అభిజిత్ ఏమనుకున్నా అంటే నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే నన్ను అరెస్ట్ చేస్తారు, అది పెద్ద డ్రామా అవుతుంది. నన్ను ఆల్రెడీ ట్వీట్ కూడా పెట్టాడు, నేను దిగంగానే నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు వాళ్ళు. తర్వాత అన్నాడు మాకు పర్మిషన్ ఇయ్యరు, జంతర్ మంతర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. 1, 2, 3 ప్రొటెస్ట్ అయిపోయినాయి. పూనా యూనివర్సిటీకి వెళ్ళింది, అక్కడ గొడవ అయింది. ఓకే, రాజస్థాన్కి వెళ్ళారు, అక్కడ గొడవ అయింది. ఇదే నడుస్తుంది అనమాట. ఇంకేం నడవదు. ఇంకొక నెల తర్వాత దీని న్యూస్ ఉండదు, ఏముండదు. అన్నామలైకి దీనికన్నా బాగా రెస్పాన్స్ వచ్చింది. అంటే అన్నామలై మీరు ఈయనకన్నా పెద్ద లీడర్ని అంగీకరిస్తారు కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ పాలిటిక్స్కి సోషల్ మీడియాకి ఏంటనేది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ నుంచి ఫామ్ అయింది. ఓకే, అన్నా హజారే గారి మూమెంట్. ఆ టైంలో చాలామంది లక్షలు వచ్చారు ప్రొసెషన్కి, జంతర్ మంతర్లో, మళ్ళీ రామ్లీలా మైదాన్లో అంతా. దాని తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీ ఫామ్ అయింది. ఇప్పుడు మనకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేటస్ ఎక్కడ ఉంది. పంజాబ్లో ఒకటే ఉన్నారు అంతే. ఢిల్లీలో ఉన్న కూడా కోల్పోయారు వాళ్ళు. సో నోబడీ పార్టీగా మారిపోయారు. సో మనం ఎప్పుడు ఇంత సీరియస్గా తీసుకోకర్లేదు. నేను ఇక్కడ ఉన్న చాలా మటుకు ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను కూడా, 3 వారాల తర్వాత చెక్ చేయండి ఏమవుతుందంటే అదే అయింది. నేను చెప్పిన మాటనే అయింది. ఇప్పుడు పబ్లిసిటీ లేదు, ఏం లేదు. చెప్పడానికి అంతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అది ఇదని మెయిన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు బాట్ పెట్టుకుంటే, ఒక ఇన్స్టాగ్రామ్ బాట్ పెట్టుకుంటే మీకు 100 క్రియేట్ చేయొచ్చు మీరు 10 నిమిషాల్లో. పెద్ద పని ఏం కాదు. సో వీ షుడ్ జస్ట్ డిస్కౌంట్ యాక్చువల్ గ్రౌండ్ మీద పనిచేసే వాళ్ళని చూడాలి ఇప్పుడు.
యాక్చువల్ పొలిటికల్ పార్టీని చూడాలి. వీళ్ళు 10 ఓట్లు కూడా తీసుకురాలేరు. వీళ్ళు ఒట్టిగా ఒక హైప్ క్రియేట్ చేస్తారు. దానికి ఉన్న మీడియా వాళ్ళు, లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇంకా మిగతా నేను చెప్పినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు, జేడీయూ పార్టీ నుంచి ఒకరెవరో ఆయన రికమెండ్ చేశారంట. ఆయన నేను తప్పు చేశానన్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుకింగ్ నేను చేయలేదంటున్నారు. ఇదంతా ఒక గేమ్. ఇది జెన్జీ అని చెప్తారు. మన దాంట్లో జెన్జీ ఒక పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు వీళ్ళు ఇప్పుడు దాకా. గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంకలో జెన్జీ మూమెంట్ జరిగిన వాళ్ళు అందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు వెళ్ళి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టారు. నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళని రస్టికేట్ చేసి యూనివర్సిటీ నుంచి బయటపడేశారు తీసుకెళ్ళి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది తెలుసు ఇప్పుడు మనకి. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. సో ఇదంతా ఒక ఏం చెప్తారు, ఒక డీప్ స్టేట్ థియరీ. ఇది అంత మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. దానికోసం నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద కావాలంటే మీరు 2 నెలల ధర చూడండి. వీళ్ళ పత్తా ఉండదు వీళ్ళది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ కూడా రాదు. ఎలక్షన్లు నిలబడరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు పోతాయి దానికోసం. సో వాళ్ళు పోటీ చేయరు. కానీ పోటీ చేస్తూ కూడా ఏదో జెన్జీ మూవ్మెంట్ అది ఇదని పెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దాన్ని హైజాక్ చేసి ఇంకొక ప్లేస్లో తీసుకెళ్ళిపోయారు నీట్ ఎగ్జామ్ గురించి. ఆయనకు వీళ్ళని ఎందుకు విలువలేదు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విలువలేదు? ముందు సపోర్ట్ చేశారు కదా, ట్వీట్ చేసిన మంచి రాహుల్ గాంధీ. ఇప్పుడు ఎందుకు మళ్ళీ సపరేట్గా కోటాకి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నాడు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకంటే అందరికీ తెలుసు ఇది. ఐరనీ ఏంటంటే కోటాలో మొన్న ప్రొటెస్ట్ జరిగింది. ఇవాళ రేపు ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి 21st. అంటే రేపటి నుంచి మొదలైంది నీట్ ఎగ్జామ్. 2 రోజుల ముందు ఎవడైనా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తాడా? కూర్చొని చదువుకుంటాడు. మీరు కొంతమంది టీషర్ట్ ఇప్పించి వాళ్ళని పంపించి వీళ్ళు స్టూడెంట్స్ అంటే ప్రొటెస్ట్ నడవదు. దీస్ ఆర్ ఆల్ స్టామ్ ఇన్ ద టీ కప్ అంటారు ఇంగ్లీష్లో. దీంట్లో ఏం జరగదు, నథింగ్ విల్ బి దేర్. ఇది నేను 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇదే పాలిటిక్స్. నథింగ్ విల్ హ్యాపెన్. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఈ ప్రొటెస్ట్ అంతా స్టార్ట్ అయింది సార్. నీట్ పేపర్ లీకేజ్ వల్లే ఇదంతా స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా. తెలంగాణలో ఎన్ని పేపర్ లీక్ అయిందండి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో? 9 సార్లు లీక్ అయింది. ఎవరు రాజీనామా చేశారు? బీఆర్ఎస్ టైంలో జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ టైంలో జరిగింది. ఎవరు రిజైన్ చేశారు? మీరు అడిగారా వెళ్ళి? రేవంత్ రెడ్డి దగ్గర లేకుండా ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమన్నా? దీనికి ముందు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర రాజీనామా చేయమన్నారా? ఇదే రాజస్థాన్లో మన కోటాలో ప్రొటెస్ట్ చేసిన రాహుల్ గాంధీ గారు 6 సార్లు పేపర్ లీక్ అయింది అక్కడ. నీట్ లీక్ అయింది తప్ప అది కరెక్ట్ అయినది నేను జస్టిఫై చేయట్లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే మళ్ళీ లీకేజ్ బంద్ అయిపోతుందా? చెప్పండి. నెక్స్ట్ ఎవరు వస్తారు, వాళ్ళు లీక్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే అమ్మేటోడు ఉంటే కొనేటోడు ఉంటాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. 25 లక్షలు పెట్టి మా కూతురికి మా కొడుకు నీ మెడికల్ సీట్ రావాలని చెప్పి పేపర్ కొనేటోడు ఉంటే అమ్మేటోడు కూడా రెడీగా ఉంటాడు. ఐఐటీలో జేఈ ఎగ్జామ్ నడుస్తుంది కదా, జేఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది ఇవాళ దాకా. విన్నారా? ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఇంకోటి ఐఐటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అది ఒక్కొక్క ఐఐటీ ఒక్కొక్క ఇయర్ కండక్ట్ చేస్తారు. ఈసారి ఐఐటీ మెడ్రాస్ ఉంటే నెక్స్ట్ ఐఐటీ ముంబై, దాని తర్వాత ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్ అట్లా తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళకు సిస్టమ్ ఎవాల్వ్ చేశారు. నీట్లో ప్రాబ్లం వస్తుందని దిస్ ఇస్ పేపర్ బేస్డ్ టెస్ట్. అక్కడే లీకేజ్ మొదలైంది. మీకు ప్రింటింగ్ ఉన్నప్పుడు లీకేజ్ ఉంటుంది 100%. మీరు దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేసేసండి, అయిపోతుంది కదా, ప్రాబ్లం ఉండదు. కానీ అట్లా దాంట్లోనూ సబ్జెక్ట్స్ కాదు, అది కాదు, ఇది కాదని చెప్పి చాలా మటుకు వీళ్ళు అబ్జెక్షన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు సేమ్ రాధాకృష్ణ కమిటీని పెట్టారు లాస్ట్ టైం లీక్ జరిగింది. లాస్ట్ టైం లీక్ అయింది కదా పేపరు. అప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ లేదు ఆ టైంలో? అడగండి. 2 సార్లు లీక్ అయింది నీట్ ఎగ్జామ్ది. రాధాకృష్ణ కమిటీని పెట్టారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్. ఆయన చాలా మటుకు మెషర్స్ సజెస్ట్ చేశారు ఆ కమిటీ వాళ్ళు. దాంట్లో చాలా మటుకు ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈసారి లీక్ ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ సెట్ చేసినోడే లీక్ చేసిండు. పేపర్ ఎవడు సెట్ చేసిండు, కెమిస్ట్రీ ప్రొఫెసర్, వాడే లీక్ చేసిండు. మళ్ళీ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరిని ట్రస్ట్ చేస్తారు మీరు? సిస్టంలో లీక్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్తున్నాం. నేను కూడా చిన్నప్పుడు మన కాలేజీలో ఉన్నప్పుడు ఆ టైంలో మన నారాయణగూడలో పేపర్ దొరుకుతుంది రాత్రి అయినా కానీ మేము 11 గంటలకు వెళ్ళాము. మేము డిగ్రీ ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు పేపర్ లేదు, ఏం లేదు, ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకున్నాం కూర్చొని. ఇదంతా నడుస్తూనే ఉంటుంది ఊహాగానాలు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేరెంట్స్ కూడా పిల్లల కోసం ఎంత డబ్బులైనా పెడతాం, మేము ఎంత లంచమైనా ఇస్తాం, కానీ మాకు సీట్ కావాలి. ఎందుకు? అందరు 10 మందికి సొసైటీలు చెప్పుకోవాలి మా కూతురు మెడిసిన్ చేస్తుంది, మా కొడుకు మెడిసిన్ చేస్తున్నాడు, దానికోసం. లేకుంటే చైనా పంపిస్తారు, ఇండోనేషియా పంపిస్తారు, యూక్రెయిన్ పంపించి అక్కడ చదువు చేపిస్తారు. ఈ క్రేజ్ ఎప్పుడు దాకా తగ్గదో అప్పుడు దాకా ఇదే ఉంటుంది. ముఖ్యంగా ఈ తెలంగాణలో కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి జెన్జీ యూత్ అంతా అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తారు? ఎప్పుడు పిలుస్తున్నాడు అమెరికాకి? ఇప్పుడు ఎవరు ఇస్తున్నాడు అడ్మిషన్? వీసా లేదు, ఏం లేదు. ఇప్పుడు అక్కడ సెటిల్ డౌన్, చదువుకోవడానికి వెళ్తలేడు, సెటిల్ డౌన్కి వెళ్తున్నాడు. చైనీస్ స్టూడెంట్స్ చూడండి, చదువుకొని రిటర్న్ వచ్చేస్తారు వాళ్ళ దేశానికి. వాళ్ళు ఉండరు అక్కడ ఎక్కువ.
90% మంది వచ్చేస్తారు. మన దగ్గర అది మనం సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తున్నాం. ఎందుకంటే దీనికన్నా ముందున్నాడు వెళ్ళి అక్కడ రోడ్డు మీద అంతా బంగారం పడి ఉంటుంది, బకెట్లు తీసుకెళ్ళి బంగారం నింపుకోవచ్చు అని చెప్పి పెద్ద ఊహ చేశారు వాళ్ళు. కోట్లు సంపాదించుకున్నారు. ఇక్కడ హైటెక్ సిటీలో పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు. అక్కడ ఆడు పెట్రోల్ బంక్లోనూ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. కానీ ఆడు చెప్పాడు కదా నిజం. ఇక్కడ అందరూ అనట్లేదు. ఇంకా లార్జ్ ఎక్స్టెంట్ మన స్టూడెంట్స్ చేస్తున్న పని ఇది. హైప్ చేయకండి, నిజం చెప్పండి. అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరకట్లేదు. ఇప్పుడు ఎంతమంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు అక్కడ చెప్పండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, మన దగ్గర కూడా అంతే సంగతి. ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు మీకు. కానీ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటకెళ్ళి రాయి కొడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడుతుంది వెళ్ళి. వేలాది మంది తిరుగుతున్నారు రోడ్డు మీద ఉద్యోగం లేకుండా. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇంకా దారుణం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. 5 నుంచి 10% ఉన్నాయి రిక్రూట్మెంట్ కాలేజెస్ నుంచి, అంతే. మిగతా ఎవరికి ఉద్యోగం. కానీ కాలేజ్ వాళ్ళు పెద్ద హోర్డింగ్ పెడతారు 100% ప్లేస్మెంట్ అని. ఉద్యోగం లేదు, ఏం లేదు. అది ప్రాబ్లం. మీకు టాలెంట్ ఉంటే మీకు ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది మీకు. ఓకే అది ప్రాబ్లం అంటే మనం ఒక హైప్ క్రియేట్ చేస్తాం, స్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. ఇప్పుడు నేను వచ్చే స్టేట్ నుంచి ఆ ప్రాబ్లం లేదు. నేను కేరళ నుంచి, కేరళలో ఆ ప్రాబ్లం లేదు. కేరళలో ఇంకో ఫీల్డ్లో చాలా డిమాండ్ ఉంది. నర్సింగ్ ఫీల్డ్లో డిమాండ్ హెవీ ఉంటుంది అక్కడ. యూరోప్కి, యూఎస్కి వెళ్తారు, పట్టుకొని తీసుకెళ్తారు వాళ్ళు వచ్చి. ఇజ్రాయెల్లో చూడండి, ఎంత ఎల్డర్లీ కేర్ కేరళ వాళ్ళు చూసుకుంటారు ఇజ్రాయెల్లో. జపాన్లో అంతే సంగతి. ఎందుకంటే ఆ ఫీల్డ్ టెక్నికల్ ఫీల్డ్. అది ఒక పేషెంట్ని చూసుకోవడం అంటే టెక్నికల్. ఇది హైప్ క్రియేట్ చేశారు. ఒకటి ఐఐటీలో అడ్మిషన్ రావాలి, ఎందుకు మా పక్కన నుంచి వచ్చింది, వాడికి వచ్చింది నీకెందుకు రాలేదు అని చెప్పి వాడిని కొడతారు కొడుకుని కూతురు. ఇప్పుడు వాడికి ఐఐటీలో అడ్మిషన్, వాడు ఐఐటీలో వచ్చినోడు వాడు ఏం చేశాడు 4 సంవత్సరాల తర్వాత అడగండి, 5 సంవత్సరాల తర్వాత ఎక్కడున్నాడని. అందరికీ ఐఐటీలో వచ్చినోడికి టాప్ శాలరీ రాదు, కొంతమందికి వస్తుంది అంతే. కానీ దే ఆర్ ఆల్ గుడ్. ఐఐటీలో మీకు అడ్మిషన్ వస్తే ఇట్స్ సెల్ఫ్ ఇస్ గ్రేట్, డౌట్ లేదు దాంట్లో. కానీ ఈ ఐటీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫీల్డ్ కదా. ఎన్నో ఫీల్డ్ ఉన్నాయి, ఐటీ కన్నా ఎక్కువ సంపాదించే ఫీల్డ్ ఎన్నో ఉన్నాయి. దానికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే అదంతా లేదు. ఇప్పుడు మన మ్యూజిక్ లేకుంటే, ఆర్ట్స్ లేకుంటే, డిజైన్ అని చెప్తాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ అట్లాంటి. ఎవడు వెళ్ళాడు, ఎందుకు? ఐటీ. నువ్వేం చేస్తున్నావు? నేను ఐటీ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు అడగండి ఫస్ట్. నీకు ఉద్యోగం వస్తాయా లేదా నీకు, అది ఫస్ట్. లేకుండా అమీర్పేటలో తిరుగుతుంటావా ఇంకో కోర్స్ చేసుకుంటాను. అమీర్పేట ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్. నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను ఇది మిగతా ఇంటర్వ్యూస్లో. కాలేజ్లో నేర్పి అనేది అమీర్పేటలో నేర్పిస్తున్నారు. అవును, ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, కాలేజీలు ఇస్తున్నాయి ఇది. ఈ గ్యాప్ ఎవడు ఫిలప్ చేస్తున్నాడు? అమీర్పేట ఫిలప్ చేస్తున్నారు. అక్కడ ఎవరు వస్తున్నారు చదువు చెప్పడానికి? ఐఐటీ నుంచి ప్రొఫెసర్స్ వస్తున్నారు, వాళ్ళకి ₹1,00,000 ఇస్తారు రోజుకి. ఇన్స్టిట్యూట్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 500 పిల్లల్ని కూర్చోబెట్టి, ఓకే, ఐఐటీ నుంచి ప్రొఫెసర్, బిట్స్ నుంచి ప్రొఫెసర్, పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. కరెక్ట్, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. మీరు స్కిల్ అప్గ్రేడేషన్ చేయాల్సిందే. మీరు అక్కడ పైథాన్ కానీ, ఫుల్ స్టాక్ కానీ, అది ఇదని హోర్డింగ్ పెట్టుంటుంది. ఓకే, అది నేర్పిస్తున్నారు. మీరు టాలెంట్ ఉంటే మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. యూఎస్కి వెళ్ళాలని లేదు, ఇప్పుడు జర్మనీకి వెళ్ళొచ్చు, ఫ్రాన్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. కానీ అన్ని దేశాలు ఇప్పుడు పుష్ బ్యాక్ చేస్తున్నారు, మాకు వద్దు, మీరు వద్దు, ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పి. ఆస్ట్రేలియాలో కూడా చూస్తున్నాం, అగేన్స్ట్ ఇండియన్స్ క్యాంపెయిన్ నడుస్తుంది, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి. వాళ్ళ దేశం, మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, మనం బంగ్లాదేశ్ వాళ్ళు కూడా వస్తే ఎట్లా కొడుతున్నాం వాడిని, అట్లనే మనం కూడా అక్కడ కొడుతున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ దేశం అది. వాళ్ళ దేశంలో మీరు వెళ్ళి నేనే ఇక్కడ సిటిజన్ అయిపోతా అంటే వాళ్ళంటే మా సంగతి ఏంటి, మా ఉద్యోగాలు ఏంటి, మేము ఎక్కడ పోతే. ట్రంప్ పుష్ బ్యాక్ చేస్తున్నాడు ఇప్పుడు. అమెరికా ఫర్ అమెరికన్స్ అంటున్నాడు ట్రంప్. మీరు ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి వచ్చారు, చదువుకొని వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు అదే రూల్ వచ్చింది కదా వీసాలో, మీకు వీసా ఎక్స్టెండ్ చేయరు. మీకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కోర్స్ ఉంటే 3 సంవత్సరాలకి వీసా ఉంటుంది అంతే. దాని తర్వాత వెళ్ళిపోవాలి. ఓపీటీ లేదు, ఏం లేదు. దాని తర్వాత H1B అయితే మర్చిపోండి. గ్రీన్ కార్డ్ అయితే ఉన్నోళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు గ్రీన్ కార్డ్ అంటే సిటిజన్షిప్ అని. కాదు, గ్రీన్ కార్డ్ ఈజ్ ఆల్సో వీసా అంతే, లాంగ్ వీసా అంతే, ఒక డిఫరెన్స్ అన్నమాట, ఒక స్టెప్ బిఫోర్ గెటింగ్ సిటిజన్షిప్. భారతదేశంలో ఉద్యోగాలు ఇవ్వట్లేదు కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్కార్లన్నీ కూడా అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మేము ఎక్కడికి పోవాలి అని చెప్పేసి స్టూడెంట్స్ ఎవరికి ఉద్యోగం ఇవ్వాలండి? నేను ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. కార్పెంటర్ పని చేయాలంటే నేను చేయనంటాడు వాడు. అది ఉద్యోగం కాదు వాడికి. నాకు కావాల్సింది ఒక ఎయిర్ కండిషన్ రూమ్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, అది కావాలి. లేకుండా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం పని చేయకపోతే, పని చేస్తే కూడా మీకు శాలరీ వస్తుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదు ఇప్పుడు అని చెప్పి. దారుణ పరిస్థితి అయిపోయింది, స్కూల్ బంద్ చేయాల్సి వస్తుంది. చాలా వేలాది, ఆల్మోస్ట్ 10,000 20,000 స్కూల్తో పిల్లలు లేరు అంటున్నారు, రారు. ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. ఎందుకు? చదువు చెప్తారు అక్కడ. నేను అగైన్ అన్ని గవర్నమెంట్ స్కూల్ అని చెప్పట్లేదు, నేను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే, మోడల్ స్కూల్లో చదివాను, ఉస్మానియా యూనివర్సిటీలో. అది గవర్నమెంట్ స్కూల్ అది. కానీ ఆ టైంలో స్టాండర్డ్ అలాగ ఉండే, కమిట్మెంట్ ఉండే, టీచర్స్కి ఫుల్ ఫ్లెజ్ రిక్రూట్మెంట్ ఉండే. ఇప్పుడు అందరు కాంట్రాక్ట్ మీద ఉండే. ఎవడు పని చేస్తాడండి కాంట్రాక్ట్ ఉండే? ఎవడు చేయడు.
సో చదువు అనేది మీకు ఇది నాకు మళ్ళీ అడుగుతాను, ఉద్యోగం నీకు ఎందుకు ఇవ్వాలి ఉద్యోగం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, నీదో ఏం టాలెంట్ ఉంది ఉద్యోగం ఇవ్వడానికి? ఒట్టే రూమ్ కూర్చొని బయట కూర్చొని డైలాగులు కొడతారు, నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వాలండి? వాట్ ఈస్ దేర్ ఇన్ యూ? మీకు ఏం టాలెంట్ ఉంది మీకు ఉద్యోగం ఇవ్వడానికి? లేదు, ఏం లేదు. ఏమన్నా నేను ఐటీ చేస్తే నేనేం చేయాలి? నీకు ఏం కేపబిలిటీ ఏముంది చెప్పు నాకు. కంపెనీకి నువ్వేం వాల్యూ తీసుకొస్తావు? నీకు ₹1,00,000 జీతం ఇస్తే కంపెనీకి నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తావా? అది చెప్పు ముందు. లేదు, అది కాదు. నాకు ఉద్యోగం లేదు. గవర్నమెంట్ ఎక్కడ రెస్పాన్సిబిలిటీ లేదండి ఉద్యోగం ఇవ్వడం. ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్? నేను చెప్తున్నాను, మళ్ళీ అదే అడుగుతున్నాను. గవర్నమెంట్కి ఉద్యోగం ఇవ్వాలని రాసిపెట్టినారు ఎక్కడైనా కాన్స్టిట్యూషన్లో? లేదు కదా. వాళ్ళకి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 50% తగ్గించాలి. అప్పుడే మనకు డెవలప్మెంట్ ఉంటుంది. మనకి ఇప్పుడు వస్తున్న ₹100 గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో 75 నుంచి 80 రూపాయలు జీతం పెన్షన్లో పోతుంది. ఏం మిగులుతుంది డెవలప్మెంట్కి? ఎక్కడ బ్రిడ్జిలు కడతారు, ఎక్కడ స్కూల్ కడతారు, ఎక్కడో డ్యాములు కడతారు, ఎక్కడ పవర్ ప్రాజెక్టులు కడతారు? డబ్బులు లేవు, దానికోసం అప్పు తీసుకుంటారు. మళ్ళీ మీరు గవర్నమెంట్ సైజ్ తగ్గించండి ఫస్ట్. ఇప్పుడు జిహెచ్ఎంసీ చూసాం మనం. జిహెచ్ఎంసీలో ముందు జాడు కొడుతున్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే. అప్పుడు ఎట్లా ఉండే? వారానికి ఒకసారి కొడుతుండే. ఇప్పుడు చూడండి అంతా ప్రైవేటైజ్ చేసేసారు కంప్లీట్గా. ఇప్పుడు రాత్రి పగలు లేకుండా వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు. అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక బాటిల్ నీళ్ళు ఇస్తాను వాళ్ళకి ఈ ఎండలో. పాపం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అది ఉద్యోగం కాదు. మోదీ గారు పకోడా ఫ్రై చేయరా అంటే అది ఉద్యోగం కాదు. మా ఇంటికి కింద పానీపూరి రోడ్ రోజుకి 15,000 రూపాయలు సంపాదిస్తాడు వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ కూడా వచ్చింది మొన్న. ఎందుకంటే గూగుల్ పే పేమెంట్ అన్ని డిజిటల్ పేమెంట్ వచ్చిందని చెప్పి బ్యాంక్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాడికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పాన్ కార్డ్ అడుగుతున్నారు పండ. అది ఉద్యోగం కాదు కదా. మన వాళ్ళకి ఉద్యోగం అంటే ఇదే చెప్పాను. పక్కన చెప్పాలి, నాకు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఏం చేస్తున్నారు ఐటీ కంపెనీలు అంటే వాడు చెప్పలేడు. అది కూడా నేను చాలామంది అడిగాను. నాది వచ్చి ఏం ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ఐటీ కంపెనీ అని అడిగాను. ఐఎమ్ డూయింగ్ ఏఐ వర్క్. వాట్ ఏఐ వర్క్ యూర్ డూయింగ్ అని అడిగాను. 10 క్వశ్చన్లు అడగానే వాడు జవాబు లేదు, వెళ్ళిపోయినాడు పక్క నుంచి, గల్లీ నుంచి వెళ్ళిపోయినాడు. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా. ఇప్పుడు మన మీడియాలో ఉంది. నేను మీడియాలో మొదలుపెట్టినప్పుడు 1988లో, ఇప్పుడు మీరు పుట్టారో తెలియదు నాకు, అని 88లో నేను టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు జాయిన్ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రింట్ మీడియా ఉండే నంబర్ 1. అక్కడి నుంచి ఏమైంది? తర్వాత శాటిలైట్ వచ్చింది. శాటిలైట్ పోయింది. ఇప్పుడు డిజిటల్ వచ్చింది. డిజిటల్లో కూడా స్ప్లిట్ అయిపోయింది. ఒక యూట్యూబ్ పోతుంది, ఒకటేమో 10 మంది రీల్స్ చేసుకుంటారు, దాంట్లో బతుకుతున్నారు. ఇది నడుస్తుంది. సో ఈ ఇండస్ట్రీ మారుతూనే ఉంటుంది ఎప్పుడు. మీరు మారకపోతే మీరు ఒక జురాసిక్ పార్క్ అయిపోతారు. మీరు కూడా తయారైపోతారు డినోసార్ లాగా. డినోసార్స్ ఎందుకు ఎక్స్టింక్ట్ అయ్యారు? దే డిడ్ంట్ చార్ల్స్ డార్విన్ అని చెప్పారు ఒకసారి, దోస్ హు డోంట్ అడాప్ట్ విల్ డై. ఆబ్వియస్లీ మీరు అడాప్ట్ చేయకపోతే, ఎప్పుడో ఐటీ బాగుండే, 2000లో ఐటీ భూమి ఉండే, 2020లో ఐటీ, 2026లో ఐటీ భూమి ఉండాలని లేదు. ఏఐ వచ్చి ఏం చేసినప్పుడు మొత్తం రెపిటేటివ్ టాస్క్ మొత్తం తీసేశారు. ఉద్యోగాలు లేవు. ఇప్పుడు కోడింగ్ కోసం ఎవడెత్తాడు? ముందు కోడింగ్ చాలా పెద్ద కోర్స్ ఉండే. ముందు నాకు గుర్తుంది, ఒక టైంలో ఎడిటింగ్, ఇమేజ్ లాంటిది మిగతా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్నారు ఇక్కడ. యానిమేషన్ అది ఇది అని చెప్పి మొత్తం మీరు ఏఐలో వేసేస్తే 10 నిమిషాలు మీకు యానిమేషన్ ఇచ్చేస్తుంది. ఎందుకు పెట్టుకోవాలి మనుషుల్ని? సో మనం నేర్చుకోవాలి, మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లల దగ్గర, మేము చాలా కాలేజ్కి వెళ్ళి మాట్లాడతాను. ఫస్ట్ సెంటెన్స్ నేనేం చెప్తానంటే, మీకు ఒక్కడు కూడా ఉద్యోగం రాదని చెప్తాను నేను. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఎందుకు అయినా పిలిచినామో నేనని. అది సంగతి. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ద టాలెంట్. మిమ్మల్ని కాలేజ్కి వచ్చే రిక్రూటర్ వచ్చినప్పుడు ఒక 200-300 పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తారు. దాంట్లో ఒక్కడిలో 2 తీసుకుంటారు వాళ్ళు. ఆ ఒక్కరిలో 2 మీరు వస్తారా లేదా? అది క్వశ్చన్. రారు. ఏంటంటే అందరూ ఒకటే స్కిల్ ఉంటుంది. కాలేజీలో నేర్పించిన అదే. నువ్వు దాని తర్వాత ఏం నేర్చుకున్నావు? క్యాంటీన్లో కూర్చొని చాయ్ తాగినావా? అదే నీ స్కిల్. నువ్వు ఏం నేర్చుకున్నావు దాని తర్వాత? ఆఫ్టర్ యువర్ ఆఫీస్ అవర్స్, ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ ఏం నేర్చుకున్నారు మీరు ఎక్స్ట్రా? నువ్వు అమీర్పేట పోతే కూడా నాకు ప్రాబ్లం లేదు, వెళ్ళి నేర్చుకో. అక్కడైనా సాయంత్రం 7 నుంచి 9 దాకా కూర్చొని నేర్చుకో. కానీ అది చేయరు కదా. ఇది ప్రాబ్లం. యూ హ్యావ్ టు డెవలప్ ఎ స్కిల్. స్కిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు న్యూక్లియర్ ఫీల్డ్లో ఉండొచ్చు, స్పేస్ ఫీల్డ్లో ఉండొచ్చు. స్పేస్లో ఎంతమంది ప్రైవేట్ ఎంటర్ప్రెనర్స్ వచ్చారండి. స్కై రూట్ లాంటిది ఎన్నో కంపెనీలు వచ్చారు. మారు డ్రోన్స్ లాగా డ్రోన్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎందుకు అంటే వాళ్ళు రియలైజ్ చేశారు దర్ ఇస్ అ గ్యాప్ ఇన్ దట్ ఫీల్డ్ అని. వాళ్ళు సెటప్ చేశారు. వాళ్ళు ప్రాస్పర్ అవుతున్నారు. వాళ్ళు 500 మందికి ఉద్యోగం ఇస్తున్నారు. ఇదే మోదీ గారు చెప్పారు, బీ ఏ జాబ్ ప్రొవైడర్, నాట్ ఎ జాబ్ సీకర్. ఇది మనం నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఉద్యోగం లేదనేది ఇట్స్ అ బిగ్ బంకప్. చాలా ఉద్యోగాలు ఉన్నాయి, కానీ దానికి తట్టుకోవడానికి దానికి కావాల్సిన స్కిల్స్ లేదు మన వాళ్ళ దగ్గర. అది ప్రాబ్లం. ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు సార్, ఏమనంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఏమైనా రాసుందా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే ఎన్నికల ప్రచారంలో
ఈ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటూ కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తారు కదా సార్. ప్రచారం చేయొచ్చు కదా. అది నేను అడిగింది ఏంటి, కాన్స్టిట్యూషన్ రాస్తుందని అడిగాను. నేను ప్రచారం నేను కూడా చేస్తాను. నేను కిలో బంగారం ఇస్తా అంటారు అందరికి ఓటేస్తే. నాకు నేను గెలవనని నాకు తెలుసు. దానికోసం నేను చెప్తాను అందరు కిలో బంగారం ఇస్తాను. ఏం చేసుకుంటారు మీరు? నేను ఇవ్వకపోతే గెలిచిన అనుకో, గెలిస్తే నేను గెలిచిన అనుకో, నేను బంగారం ఇస్తాను. నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పినాను అట్లా అంటాడు. మళ్ళీ నేను చెప్పలేదు, ట్రంప్ ఇప్పుడు అట్లా అన్నాడు కదా. మీరు అన్నారు ఇరాన్ సరెండర్ చేస్తేనే మొత్తం యుద్ధం ఆగుతున్నాను. ఇప్పుడు ఇవాళ పొద్దున్న అడుగుతారు, యాక్సెస్ వాళ్ళు అడిగింది ఇంటర్వ్యూలో, మీరు చెప్పారు కదా రోజు ఇరాన్ సరెండర్ చేస్తేనే అవుతుంది యుద్ధం అంటే. నేను చెప్పానా? నాకు గుర్తులేదు అంటున్నాడు. అయిపోయింది కథ. ఇది ప్రాబ్లం. సో మేనిఫెస్టోలో ఏం కావాలంటే చెప్తారండి, అన్నీ చెప్తారు వాళ్ళు. ఓట్ల కోసం వాళ్ళ పార్టీని అమ్మేసుకుంటారు కాబట్టి బిల్డింగ్ కూడా అమ్మేసుకుంటారు వాళ్ళు. ఎందుకు ఓట్లు కావాలి వాళ్ళకంతే. పర్ఫార్మెన్స్ మీరు ఎవడు అడగడు. నేను వచ్చి స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తా. మేము ప్లంబర్లకి ఉద్యోగం, ప్రధానమంత్రి కౌశల్ యోజన అని ప్రోగ్రామ్ మోదీ గారిది. ఎంతో మందికి ఉద్యోగం రావచ్చు దాంట్లో. మా అల్వాల్లో ఒక సెంటర్ ఉండేది, దాన్ని ఏమైంది తెలియదు ఇప్పుడు సంగతి. స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది ఫండింగ్, ఆ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వాలి, అది లేదని చెప్పి ఆపేసిండు కొన్ని రోజుల ముందు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది కానీ స్టేట్ గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ నడిమిట్లో జరిగింది అది. ప్లంబింగ్ కోర్స్, కార్పెంటరీ కోర్స్, ఎలక్ట్రీషియన్ కోర్స్, ఎయిర్ కండిషనింగ్ కోర్స్, ఇదన్నీ నేర్పిస్తారు వాళ్ళు ఫ్రీగా. ఆధార్ కార్డు తీసుకెళ్ళు పెట్టు, అక్కడంతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్. మనం మా ఇంటికి ఒక పెస్ట్ కంట్రోల్ వాడు వచ్చింది అర్బన్ క్లాప్ నుంచి. ఆ పెస్ట్ కంట్రోల్ అర్బన్ క్లాప్ యాప్ చూస్తే దాంట్లో వాడు సర్టిఫికేట్ అక్కడి నుంచి తీసుకున్నాడు. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది వాడికి, ప్రధానమంత్రి కౌశల్ యోజన నుంచి. పెస్ట్ కంట్రోల్ నేర్చుకున్నాడు. ఓకే. వాడిని అడిగితే నేను ఈ గంట తర్వాత నాకు ఇవాళ 10 బుకింగ్స్ ఉన్నాయి సార్ అంటున్నాడు. ఆలోచించండి. మా పని మంచి కొడుకు, వాడిని నేను ఐటీఐలో పెట్టించిన గాగిలపూర్లో. ఆడు తూపురా నుంచి, వాడికి అక్కడ దొరకలేకపోతే అల్వాలు తీసుకొస్తే అక్కడ కూడా తీసుకోలేదు వాడిని. నాన్ లోకల్ అన్నారు. ఏది మన తెలంగాణ నాన్ లోకల్ అయిపోయాడంట తెలంగాణ వాడు. సరే అని చెప్పి గాగిలాపూర్లో ఒక ప్రైవేట్ ఐటీఐలో పెట్టించి డబ్బులు పెట్టి నేను చదివించిన అని. ఆ సంవత్సరం చదివిన తర్వాత ఆడని ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసిండు సార్. దాని తర్వాత ఆడు సార్ నేను ఎయిర్ కండిషన్ నేర్చుకుంటాను. ఎన్ని నెలరా అంటే 6 నెలలు నేర్చుకో, నేను డబ్బులు ఇస్తాను చెప్పి ఇచ్చిన. ఇప్పుడు వాడిని పిలిస్తే ఆడు దొరకట్లేదు. అరే రారా అంటే సార్ ఫుల్ బిజీ ఉన్నా సార్, ఒక సండేకి వస్తాను సార్ అంటాడు. ఆలోచించండి. అది లేనోడు తిరుగుతుంటాడు రోడ్డు మీద, ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అని చెప్పి. వాడు ముగ్గురు పెట్టుకుని వాడు మేస్త్రిలాగా కూర్చున్నాడు ఇప్పుడు. అది నేర్చుకోండి. అది ఎవ్రీ జాబ్ డిగ్నిటీ ఉండాలి జాబ్కి. వాడు ఎలక్ట్రీషియనో ప్లంబరో పానీపూరి అమ్ముతాడో నాకు తెలియక్కర్లేదు. పాండబ్బా పెట్టుకుంటే మీకు నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ కష్టపడి పని చేస్తాడు. పొద్దున్న దియాల డబ్బా, సాయంత్రం రాత్రి దాకా ఉండాలి. అదంతా ఉంటాయి. ఇంటికి వెళ్ళి నిద్రపోవడం కాదు. సో మనం ఈ ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా కానివ్వండి రండి నా ముందు, డిబేట్ చేద్దాం. మనం ఇద్దరు ఏం స్కిల్ ఉంది చెప్పు, నేను ఎందుకు తీసుకోవాలని చెప్పు. నేను 16 సంవత్సరాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తుండే నేను రిక్రూట్ చేయడానికి సేల్స్లో ఎంబీఏ స్టూడెంట్స్ని. ఎంత మంచి కాలేజ్, ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ ఉస్మానియా వెళ్ళినా కూడా 100 మందిలో ఒక్కడు కూడా దొరకడు మంచోడు. మా జనరల్ మేనేజర్ నన్ను తిడుతుండే, ఎందుకు తీసుకొచ్చినా ఇక్కడికి అని చెప్పి. అందరూ పనికిరాని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చినా ఇక్కడ అని చెప్పి. ప్రతి కాలేజ్లో ఇదే జరుగుతుంది, ఎంబీఏ కాలేజ్లో. అది ప్రాబ్లం. దొరకట్లేదు, టాలెంట్ లేదు. చదువుకున్నాడు, చేసుకున్నా. ఇది నీలో ఏం టాలెంట్ ఉందిరా నాయన, నేను ఎందుకు తీసుకోవాలో చెప్పు. నథింగ్, నో ఆన్సర్. నువ్వు అందరికన్నా ఈక్వల్ ఉన్నావు, పనికిరావు. అది యూ షుడ్ బి సంథింగ్ బియాండ్ అదర్స్. ఎక్స్ట్రా స్కిల్లే మిమ్మల్ని తీసుకెళ్తుంది పైకి. దానికోసం 100లో 2-3 సక్సీడ్ అవుతారు లైఫ్లో. దానికోసం మీకు ఒక విలువ ఉండాలి, మీకు ఒక నాలెడ్జ్. అంటే ఇప్పుడు నా చాలామంది వచ్చారు, సురేష్ గారి మీద ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఉంది. నాకేదో నేను దేవుడు పుట్టి నా స్పెషల్గా పంపించలే కిందికి. ప్రతిరోజు 10 నిమిషాలు దొరికితే ఒక ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటాను నేను. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ మొదలై కూడా చూసుకుంటున్నా ఫోన్లో. సో ఏం నాలెడ్జ్ వస్తుంది మీరు అక్యుములేట్ చేసుకోండి, చదవండి, రీసెర్చ్ చేయండి. పొద్దున్న 4:30కి లేచి నేను స్టార్ట్ చేస్తాను నా వర్క్. 4-5 గంటలకు లేచి నేను డౌన్లోడ్ చేసుకుంటాను. అన్ని పేపర్లన్నీ డౌన్లోడ్ చేసుకొని ఛానల్స్కి వెళ్తున్నా, ఏవో ఛానల్స్కి వెళ్తున్నా, కాంట్రాక్ట్ ఉంది వాళ్ళకి పంపిస్తాను నేను. చూడండి 3 స్టోరీస్ ఉన్నాయి వాళ్ళ, మనం ఏం చేద్దామని చెప్పేసి. వాళ్ళు గంట తర్వాత చెప్తారు సార్ ఈ స్టోరీ చేద్దాం సార్ అంటే, దాని మీద మళ్ళీ క్వశ్చన్స్ డెవలప్ చేసి వాళ్ళకి పంపిస్తాను. ఈ కేపబిలిటీ ఉండాలండి పిల్లల్లో. నాకు బాధ అనిపిస్తుంది, ఈవెన్ మీడియా ఫీల్డ్లో పిల్లలు దొరకట్లేదు. అక్కర్లేదు కూడా నాకు. ఇప్పుడు నేను చాట్ జీపీటీలో ఇస్తే నాకు క్వశ్చన్లు వచ్చేస్తాయి. వాడు ఎవరు అక్కర్లేదు నాకు. ముందు నేను జనం టీవీ సీఈఓ ఉండే, నేను కేరళలో సాటిలైట్ ఛానల్ది సీఈఓ ఉన్నప్పుడు నాకు తెలుసు ఎంత టెన్షన్ ఉంటుంది. ఉన్న బీపీలు షుగర్ అన్నీ వచ్చేస్తుంది. ఛానల్ 24 గంటలు లైవ్గా నడిపించడం తమాషా కాదు. ఎంతమంది కెమెరాలు ఉండాలి, ఎక్కడ లైవ్ ఉంటుంది, ఎన్ని ఫీడ్బ్యాక్ అంటే, ఎన్ని ఓబీ వ్యాన్లు ఉంటాయి. ఆ టైంలో ఓబీ వ్యాన్లు ఉండి ఇప్పుడు అది పోయింది అనుకోండి. ఇదంతా చూసుకోవాలి. టాలెంట్ లేదు, అక్కడ ఉండే నా దగ్గర లక్కీగా. కానీ అన్ని ప్లేసెస్లో దొరకవు మీకు. సార్ ఇప్పుడు అసలు మీ జర్నలిజం కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ నేను ఉస్మానియా ఎంట్రన్స్ రాశాను నేను 1983లో, చాలా రోజుల ముందు. 83లో ఉస్మానియా రాశాను, సెకండ్ వచ్చాను ఎంట్రన్స్లో.
కానీ జాయిన్ కాలేదు నేను. నాకేదో పిచ్చి పట్టింది అప్పుడు. మా నాన్నగారి దగ్గర ఎవరు వచ్చి అన్నారు, మిస్టర్ విజయన్ ఏం వస్తుంది ఈ ఉద్యోగంలో, మీ కొడుకు చెప్పండి 500 రూపాయలు కూడా రాదంటే నేను కూడా పోయిందని చెప్పేసి వెళ్ళిపోయినా. ఉస్మానియా జాయిన్ చేయలేదు నేను వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ చేసిన. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండే ఆ ఫీల్డ్లో, ఇప్పుడు కూడా ఉంది నాకు. వెళ్ళి జాయిన్ చేస్తే నేను ఇక్కడ ఐటీసీలో పనిచేశాను. ఫస్ట్ బంజారా హోటల్, అప్పుడు ఒకటే 5 స్టార్ హోటల్ ఉండే హైదరాబాద్లో, ఈ తాజ్ కృష్ణ ఏం లేకుండా ఆ టైంలో ఒకటే బంజారా హోటల్ ఉండే. అప్పుడు ఐటీసీ కింద ఉండేది వెల్కమ్ గ్రూప్. అక్కడ నేను వెయిటర్గా జాయిన్ చేసినాను. ఓకే, నా హోటల్ మ్యాన్ చేసినంత నా కోర్స్లో నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చింది కానీ క్యాన్సిల్ అయిపోయింది తాజ్ వాళ్ళది. సో నేను వెళ్ళి ఇక్కడ వచ్చి జాయిన్ చేసిన, అడిగిన అక్కడ వెళ్ళి. వాళ్ళు అన్నారు ఏం ఉద్యోగం లేదు, వెయిటర్ ఉద్యోగం తీసుకుంటాను. నేను చెప్పాను నేను ఆల్మోస్ట్ డిప్లొమా అంటే గ్రాడ్యుయేషన్ లాగా ఉంటుంది అది హోటల్ మేనేజ్మెంట్, అది కూడా గవర్నమెంట్ నేషనల్ ఎంట్రన్స్ రాసిన తర్వాత. ఇదేంటిది 450 రూపాయలు జీతం ఆ టైంలో అండ్ వెయిటర్ ఉద్యోగం. నేను చెప్పాను నో ప్రాబ్లం. మా అమ్మగారు నన్ను తిట్టారు, నువ్వు కోర్స్ దీనికి చేసినావా అని చెప్పి. జాయిన్ అయిన 6 నెలలు ప్రమోట్ అయిపోయి కెప్టెన్ అయిపోయాను, అంటే మేనేజర్ లెవెల్ నెక్స్ట్ కింద. దాని తర్వాత నన్ను తాజ్లో తీసుకెళ్ళాను, బెంగళూరులో తాజ్ వాళ్ళు, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. అక్కడ గేట్వేలో పనిచేస్తున్నప్పుడు అక్కడ నేను రెస్టారెంట్ మేనేజర్గా ఉన్నాను అక్కడ. అప్పుడు దాకా అసిస్టెంట్ మేనేజర్ అయిపోయాను. 26లో అసిస్టెంట్ మేనేజర్, అంటే 38, 39 దాకా నేను జీఎం అయిపోతుండే ఏదైనా తాజ్కి 5 స్టార్ ప్రాపర్టీ. కానీ నాకు రాయడం, చదవడం ఈ అన్నీ నాకు చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు నేను స్కూల్ మ్యాగజైన్ ఎడిటర్ ఉండే. కాలేజ్లో ఇంటర్మీడియట్లో కూడా నా స్కూల్ మ్యాగజైన్ ఎడిటర్, కాలేజ్ మ్యాగజైన్ ఎడిటర్ ఉండే, డిగ్రీలో కూడా ఉండే. సో నాకు ఎప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది, దానికోసం ఎంట్రన్స్ రాశాను ఉస్మానియాది. సరే అని చెప్పి దాని తర్వాత తాజ్లో ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలామంది అక్కడ డిన్నర్కి వస్తుండే, సీనియర్ వాళ్ళు బాంబే నుంచి అంతా. వాళ్ళు ఇట్లనే ఒకరోజు అడిగిన వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్ అంటే మాట్లాడుతుండే వాళ్ళతోని ఎస్ అన్నాను. అట్లా జాయిన్ అయిపోయాను. కానీ సేల్స్లో ఉన్నాను నేను. కానీ సేల్స్లో ఉంటూ కూడా సాయంత్రం పూట మా ఎడిటర్, అప్పుడు మౌను నాలపాటి అని ఉన్నారు ఆయన, ఇప్పుడు ఆయన సండే గార్డియన్ నడిపిస్తారు ఆయన, ఈ వాజ్ ఎడిటర్ టైమ్స్. ఆయన అడిగారు, సురేష్ 3 స్టోరీలు ఉన్నాయి, సబ్ చేయొచ్చానంట. సబ్బింగ్ అంటే ఫీల్డ్ నుంచి వాడు ఒక 500-600 ఓడ్ల కొట్టేసి పంపించేస్తాడు. ఒక ఆ టైంలో ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, ఉన్నదన్నా పంపించేస్తారు కచరా అంతా. అది మనం సబ్ చేసి ఒక 300 ఓడ్లో కరెక్ట్గా ఒక ఆర్టికల్ లాగా తయారు చేయాలి. సాయంత్రం 5-5:30కి ఇస్తారు. అట్లా చేసుకుంటూ పోయి లాస్ట్లో 92లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను నేను. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి యాక్చువల్లీ పుట్టింది కేరళలో కానీ పెరిగిందంతా హైదరాబాద్లో. సో మోడల్ స్కూల్ నేను చెప్పాను చూడండి, అక్కడ చదివాను. దాని తర్వాత రైల్వే డిగ్రీ కాలేజ్ అది. సో సరే అని చెప్పి నేను 92లో ఇక్కడ మన ఎకనామిక్ టైమ్స్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అడిగారు వెళ్తామంటే వెళ్తా. ఇక్కడికి వచ్చాను 92. సో దట్ 1989లో జాయిన్ చేసినాను. 2007లో నేను టైమ్స్ నుంచి రిజైన్ చేశాను. అంటే ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అనుకోండి. 18 ఇయర్స్. ఓకే, అప్పుడు దాకా నేను ఫుల్ ఫ్లెజ్గా ఎడిటోరియల్ సైడ్ వెళ్ళిపోయాను నేను. అంటే స్పెషల్ ఫీచర్స్ అంటారు దాన్ని, దాంట్లో ఉన్నాను అనమాట. మెయిన్ ఎడిషన్ కూడా రాస్తుండే నేను. సో నాకు అక్కడి నుంచే నాకు చాలా మటుకు రాయడం తర్వాత బోర్ కొట్టింది. ఇండస్ట్రీ మారిపోయింది అప్పుడు దాకా. టెలివిజన్ వచ్చేసింది నడిమిట్లో. ఓకే, ఎన్డీటీవీ లాంటిది, న్యూ ఢిల్లీ టెలివిజన్ అంటే ప్రణార్ అది దాని తర్వాత చాలా ఛానల్స్ వచ్చేసినాయి. నేను అనుకున్న నాకు డిజిటల్ నేర్చుకోవాలని చెప్పి నేను ఇంకా 10 సంవత్సరాలు ఒక హాస్పిటల్ గ్రూప్లో జాయిన్ చేశాను డిజిటల్ నేర్చుకోవడానికి. వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ అంతా వర్కౌట్ చేశాను. డిజిటల్ నేర్చుకున్నాను మొత్తం. అప్పుడు డిజిటల్ అని లేదు అసలు, ఈమెయిల్ కూడా లేకుండా ఆ జమాన్లో. శాటిలైట్ అనేవాళ్ళు, అంత శాటిలైట్ అనేవాళ్ళు లేదు. తర్వాత శాటిలైట్ వచ్చింది. ఇది నేను మాట్లాడుతుంది 2017లో, 2007 నుంచి 17, 10 ఇయర్స్లో. సో గ్రాడ్యువల్గా ఈమెయిల్ వచ్చింది, దాని తర్వాత డిజిటల్ మొదలైంది, దాని తర్వాత HTML కోడింగ్ మొదలైంది, వెబ్సైట్లు తయారైన మొదలైంది. అప్పుడు కూడా ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ ఏం లేకుండే ఆ టైంలో. తర్వాత అన్నీ నేర్చుకున్నాను. అంటే నాకు అదే 10 నిమిషాలు కూర్చుంటే ఏమైనా నేర్చుకుంటాను నేను. అది నా ఫీల్డ్తో సంబంధం లేకుండా ఉంటే కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు తెలియదు ఎక్కడ పనికి వస్తుందో ఇది రేపు అని చెప్పేసి. సో ఇది ఒకటి అన్నమాట. సో అది నేర్చుకున్న తర్వాత నేను ఫస్ట్ అదే నా కెరియర్ ఇదే ఉంది. 5 సంవత్సరాలు హోటల్ ఇండస్ట్రీ, 18 ఇయర్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా, 10 ఇయర్స్ హాస్పిటల్ గ్రూప్లో, మొత్తం కలుపుకోండి ఒకసారి. దాని తర్వాత ఐ వాజ్ ఆల్రెడీ 56 అప్పుడు. సో రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసాను. మా కూతురు పెళ్ళి ఉండే. సో నేను ఒక 1 ఇయర్ కంప్లీట్గా ఫ్రీలాన్స్కి వెళ్ళిపోయాను నేను. సో దాని తర్వాత బ్యాంకాక్ వెళ్ళాను. అక్కడ సంవత్సరం పాటు పనిచేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ పెద్ద ఒక హోటల్ ఉండే, చాలా పెద్ద హోటల్. అక్కడ ఒట్టిగా ఒక హాలిడే లాగా వెళ్ళాను. 1 ఇయర్ మంచిగా ఎంజాయ్ చేసుకున్నాను. అంటే చాలా నేర్చుకున్నాను అక్కడ. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు డిజిటల్ ఎట్లా యూజ్ చేస్తారని చాలా మటుకు అర్థమైపోయింది. మార్కెటింగ్ ఎట్లా చేయాలి, సో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్తో ఎట్లా పని చేయాలి, ఎట్లా పని చేయించుకోవాలి, దాన్ని నేర్చుకున్నాను నేను. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఐ ఓపెనర్ బ్యాంకాక్ లాంటి మార్కెట్లో. దాని తర్వాత రిటర్న్ వచ్చి జనం టీవీ సీఈఓగా ఉన్నాను నేను, సీఈఓగా. అక్కడ కూడా 1 ఇయర్ కాంట్రాక్ట్ తీసుకున్నాను కేరళలో. వచ్చేసాను. దాని తర్వాత కూతురు పెళ్ళి ఉండే. అండ్ దెన్ నౌ ఆఫ్టర్ దాట్ నాకు అర్థమైపోయింది, ఇప్పుడు నాది రెస్పాన్సిబిలిటీ అంతా అయిపోయిందిలే. ఫుల్ ఫ్లెజ్గా నేను ఛానల్స్తో కాంట్రాక్ట్ సైన్ చేయడం మొదలుపెట్టాను. హైదరాబాద్లో ఫస్ట్ టైం బహుశా
చాలామంది అడుగుతారు ఛానల్ వాళ్ళు డబ్బులు ఇస్తారా మీకు అని. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? నా నాలెడ్జ్ ఫ్రీ కాదు, నేను నేర్చుకున్న నాలెడ్జ్ ఎవరికి ఫ్రీ కాదు. ఏదో 10 మంది 20 మంది ఉన్న ఛానల్ హెల్ప్ చేస్తాను, కానీ 500 మంది 300 మంది ఉన్న ఛానల్ హెల్ప్ చేయను. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దూరదర్శన్ పే చేస్తాను, చాలా మంచిగా పే చేస్తారు దూరదర్శన్లో. అట్లా నేను మొదలు పెట్టాను. మనీ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా, కానీ మనం అప్రిషియేట్ చేయరు ఎవరు. మనం ఏదైనా ఇంగ్లీష్లో అంటారు ఎనీథింగ్ ఫ్రీ ఈజ్ నాట్ పర్సీవ్డ్ ఇన్ వాల్యూ అని. మీరు ఏదైనా ఫ్రీగా ఇస్తే ఆ ముందు ఇచ్చినోడు దాన్ని వాల్యూ కట్టించుకోడు, ఇది ఎట్లయినా ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని చెప్పేసి. డిబేట్లకు వెళ్ళను నేను. ఈ 7 to 8, 8 to 9 డిబేట్స్, స్పెషల్లీ తెలుగు ఛానల్స్లో వెళ్ళండి. కుక్కల్లాగా కొట్టుకుంటారు, ఎప్పటికేం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారని. అప్పుడప్పుడు టైమ్స్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ వీక్ చేశాను టైమ్స్లో మాధవ్ గోపాలకృష్ణతో. అట్లాంటి డిబేట్స్లో హాఫ్ అన్ అవర్ ఉంటుంది, మనకు కూడా మాట్లాడడానికి స్పేస్ ఉంటుంది, మాట్లాడి ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ ఇదే చేస్తున్నాను. కాలేజెస్కి వెళ్తాను, లెక్చర్ ఇస్తాను, రోజుకి 5-6 ఛానల్స్కి వెళ్తాను. నా కాంట్రాక్ట్ ఉన్న ఛానల్స్కి. మీలాంటి ఛానల్స్కి అప్పుడప్పుడు ఒకసారి నెలకు ఒకసారి వెళ్ళి మాట్లాడతాను ఇట్లాంటి ఛానల్స్లో కూడా. అయితే సార్, మీరు మీ జర్నలిజం కెరియర్లో మీరు ఇది నేను రాసిన వార్త బాగా పాపులర్ అయింది, నాకు బాగా హ్యాపీగా అనిపించింది, జీవితాంతకాలం గుర్తుండే వార్త ఇది అని అనిపించేలాగా మీకు చాలా ఉన్నాయి అట్లాంటిది. ఒకటి ఏదైనా ఒకటి మెయిన్ అంటే హైదరాబాద్లో ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ అయింది. ఓకే, పేరు తీసుకోను నేను, మా ఊరి నుంచి ఒక జ్యువెలరీ షాప్. అది ఇండికేషన్ అక్కడే వచ్చేస్తుంది మీకు. అది ఓపెన్ అయ్యి 2వ రోజు మొత్తం బంగారం అంతా కొట్టేశాడు ఎవడో వచ్చి. పెద్ద షాపు, షాపే ఖాళీ చేసేసాడు బంగారంతో. సో మా ఎడిటర్ పిలిచి, అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ పిలిచి, సురేష్ ఈ స్టోరీ నువ్వు రాయాలని చెప్పాను. నేను చెప్పాను, నేను ఎందుకు రాయాలి సార్, మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మెయిన్ ఎడిషన్లో, నేను ఎందుకు రాయాలని అడిగాను. నువ్వు కేరళ నుంచి కదా, ఈ షాప్ వాళ్ళు కేరళ నుంచి, ఓకే, నీకు జ్యువెలరీ బిజినెస్ గురించి వీళ్ళ దగ్గర నుంచి కనుక్కోవచ్చు, నువ్వు కనుక్కొని చెప్పు నాకు ఎట్లా అయిందో, ఈ దొంగతనం ఎట్లా అయిందని. అప్పుడు దాకా పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని, దొంగతనం చేసిన వాళ్ళని కిలోలు పట్టుకున్నారు బంగారంతో. కానీ స్టోరీ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉండేది. సో అది రాశాను. సో దట్ ఈస్ వన్ గుడ్ స్టోరీ. నాది ఫస్ట్ టైం నాది బహుశా మెయిన్ ఎడిషన్ పేరుతో సహా వచ్చింది అది ఒక స్టోరీ. అది దాని తర్వాత చాలా రాశాను నేను. రాయడం అని నాకు ఫీచర్స్ ఎప్పుడు ఇష్టం. సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక సప్లిమెంట్ వచ్చింది, అది ఐ థింక్ లాంచ్ ఇష్యూలో ఉండేది. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినప్పుడు 2002లో హైదరాబాద్ ఎడిషన్ లాంచ్ చేసినప్పుడు అందరూ చార్మినార్, గోల్కొండ, సలాజింగ్ మ్యూజియం గురించి రాస్తారు, ఏదైనా ఫీచర్లు ఉంటాయి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంది. నేను అన్నాను, మా ఎడిటోరియల్ టీం దగ్గర 3 ఉన్నారు నాతో. నేను చెప్పాను, మనం హైదరాబాద్లో ఎవ్వరు తెలియని ప్లేసెస్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మనం కథలు రాయాలని చెప్పాను. అట్లా మేము చాలా రాశాను. మూసారాంబాగ్కి పేరు మూసారాంబాగ్ ఎట్లా వచ్చిందని, అది మన వంశీ వాళ్ళ రా టాక్స్లో ఒక క్లిప్ వచ్చింది. దాంట్లో నేను చాలా చెప్పాను. దాంట్లో ఆయన 16 నిమిషాలు యూజ్ చేశాడు, కానీ మొత్తం ఇంటర్వ్యూ 2 గంటల సేపు ఉండే, అది మొత్తం టెలికాస్ట్ చేశారు వాళ్ళు. అట్లాంటి స్టోరీస్ రాశాను మేము. మా టీంని పంపించి, మన జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీ అని ఉంది నాగార్జున సాగర్ రోడ్లో, ఎవరు తెలియదు. మొత్తం ఆకాశం కనిపిస్తుంది మీకు, మొత్తం జూపిటర్ అన్ని కనిపిస్తుంది ఆ టెలిస్కోప్స్లో. కానీ మన పిల్లలకి తెలియదు, స్కూల్ పిల్లలకి తెలియదు, ఎవరు తెలియదు. వాళ్ళు అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు ఎక్స్కర్షన్, కానీ అక్కడ తీసుకెళ్ళండి. అట్లాంటి చాలా స్టోరీస్ రాపించా. ఒక 42 స్టోరీలు రాశాను. విన్స్టన్ చర్చిల్ ఉన్న ఇల్లు హైదరాబాద్, మా ఇంటి దగ్గరే. ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ హైదరాబాద్ సికింద్రాబాద్లో సంవత్సరం పాటు ఉన్నాడు. అప్పుడు ఆర్మీలో ఉన్నాడు ఆయన, జూనియర్. అప్పుడు ఆయన ఉన్న ఇల్లు ఇప్పుడు బొలారం దగ్గర, మన సెంట్ ఆండ్రూస్ గాల్ఫ్ కోర్స్ ఎదురుగా. ఓకే, అక్కడ పెట్టారు. ఓకే, అక్కడ ఒక స్కూల్ ఉంది, దాని పేరు మర్చిపోయాను, స్కూల్ ఎదురుగా ఉంది అది. సో అట్లాంటి స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం మళ్ళీ పాత అరిగిపోయిన రికార్డ్ లాగా పాత సినిమాలు తీసి మళ్ళీ అదే రాయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో అట్లాంటి చాలా చేశాను నేను. సో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏంటంటే, ఒకటి ఆ టీం లీడ్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర తీసుకురావాల్సిన స్టోరీస్ అట్లా తీసుకురావాలి. 10 మంది చదువుతారే సురేష్ సూపర్ ఉండేదని చెప్పాలి, అట్లా ఉండాలి. రాత్రి ఎవరో ఫోన్ చేసిండు పాండిచ్చేరి నుంచి, హాఫ్ అన్ అవర్ మాట్లాడిండు పాపం. సో ఆయన అదే చెప్తున్నాడు, సార్ మీరు పొద్దున్న లేసి మీ వీడియో ఎక్కడ చూస్తూనే ఉంటాను సార్, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళి 10 మంది దగ్గర మాట్లాడుతున్నాడు, నడిమిట్లో ఈ కాన్వర్జేషన్ వేసేస్తాను. వాడు అనుకుంటాను నేను చాలా పెద్దవాడిని అనుకుంటున్నాను సార్ నేను, కానీ మీ దగ్గర నుంచి నాలెడ్జ్ ఇస్తున్నాను చెప్పాను. నాకు అదే చాలు. నా దగ్గర ఇక్కడ నా నాలెడ్జ్ తీసుకొని నేను పైకి వెళ్తున్నాడు తీసుకెళ్ళలేను కదా, 10 మందికి పంచిపెడితే పనికి వస్తుంది అది. మీరు జర్నలిజంలో చాలా ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జర్నలిజం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది, ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ పెట్టుకుంటున్నారు, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు బీప్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా మారుతున్నాయి రోజు రోజుకి. ఏదైనా తిట్టినా, ఏదైనా ఉన్నా, లేకపోతే కాపీ రైట్స్ కావచ్చు, లేకపోతే బీప్ సౌండ్లు కావచ్చు, లేకపోతే అనేక రకాలైన ఇది కూడా నడుస్తుంది సార్. ఇప్పుడు జర్నలిజం ఎటుపోతుంది అంటే ఏం చెప్తారు సార్? నాకు ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పడానికి నాకే బాధ అనిపిస్తుంది, చెప్పను కూడా నేను.
ఎక్కువ చాలామందికి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందో కూడా మైక్ కెమెరా దొరికితే వాడు జర్నలిస్ట్ అయిపోతాడు. ఇప్పుడు మైక్ కూడా వస్తుంది, కెమెరా కూడా వద్దు, మొబైల్ ఫోన్ చాలు. ఎప్పుడు కావాలంటే బ్లాక్మెయిల్ చేస్తాడు. ఓకే, స్ట్రింగర్లు పెట్టుకుంటారు, వాడు ఐడి కార్డు తయారు చేసుకుంటాడు, ఆ ఛానల్ పేరు మీరు జీవితంలో ఎప్పుడు వినలేనుకుంటే ఛానల్ ఉంటుంది అది. వాడు అక్కడ బిల్డర్ని పట్టుకుంటాడు ఎక్కడో అవుట్స్కట్స్లో, వాడిని ధమ్కిస్తాడు, నువ్వు 5 అంతస్తులు కట్టుకున్నావు, నీకు 3 అంతస్తులు పర్మిషన్ ఉంది, నేను హైడ్రాని ఇన్ఫార్మ్ చేస్తా, అది ఇదని చెప్పి ధమ్కిస్తాడు. అక్కడ డబ్బులు సంపాదించుకోడు. వాడిని కూడా పాపం వాడు తప్పు కాదు, వాడికి జీతం ఇవ్వరు ఛానల్ వాళ్ళు, వాడు అట్లా సంపాదించుకుంటాడు. వాడు దగ్గర చెప్తారు నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు యాడ్లు తెచ్చుకో, నువ్వు బతుకు. అది కాదు జర్నలిజం. జర్నలిజం అంటే కాదు అది. ఆ పాత సిస్టంలో ఒక టైంలో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఓకే, ఖుష్వంత్ సింగ్ లాంటి వాళ్ళు. ఆ లెవెల్ ఆఫ్ జర్నలిజం ఇప్పుడు బీజీ వర్గీస్ లేరు వాళ్ళు. అట్లాంటి జర్నలిజం అనేది పోయింది మొత్తం కంప్లీట్గా. అంటే ఒక పొలిటీషియన్ల దగ్గర కూడా సార్ వెళ్తే జర్నలిస్ట్ అని చెప్తే ఒకప్పుడు జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి వాల్యూ ఇప్పుడు ఇవ్వట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. అది కాదు చెప్తుంది నాకు బాధ. నేను పెద్ద చెప్పుకోండి, నేను ఇప్పుడు నా కోసం ఇద్దరు డబ్బా కొట్టుకొని నేను ప్రతిరోజు నన్ను 2-3 ఫోన్ చేస్తారు పొలిటీషియన్స్. ఏం లేదు, కొంతమంది అయితే ఓపెన్గా చెప్తారు. ధర్మపురి అరవింద్ గారితో దుబాయ్కి వెళ్ళాను ఒక 8 నెలల ముందు. తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు బతుకమ్మ కోసం, లాస్ట్ దసరా. అరవింద్ గారు, మన డికే అరుణ, రఘునందన్ రావు, రామచంద్రరావు గారు నా క్లాస్మేట్ యాక్చువల్లీ, అండ్ ఇంకా 2-3 వచ్చారు. మేమందరూ వెళ్ళాము, అంజిరెడ్డి గారు మన ఎమ్మెల్సీ, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వెళ్తే బతుకమ్మ స్టేజ్లో అరవింద్ గారు చెప్పిండు ఓపెన్గా, నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే ఒక రోజు ముందు సురేష్ దగ్గర అడుగుతా, సురేష్ నాకు రేపు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడబోతున్నా, ఏమన్నా ఇద్దరు ఉందో నాకు ఇవ్వని చెప్పేసి. అది చాలు మనకి. అంటే అరవింద్ లాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర తీసుకుంటారు అని ఒక థ్రిల్ ఉంది. ఆయన పని చేసుకుంటాడు, ఆయన టీం ఉంది, రిసర్చ్ చేసుకుంటాడు, కానీ ఏదో నాకు తెలియనిదేమో నా దగ్గర అడుగుతాడు ఒకసారి. మనం అది నాది కాపీరైట్ ఏం లేదు దాంట్లో. కానీ ఇప్పుడున్న జర్నలిజం చూస్తే మీరు చెప్పినట్ల ఎవడో వండుకుంటాడు రోడ్డు మీద, వాడికి 5 లక్షల వ్యూస్ వస్తాయి, లేకుంటే కోడ్ల వెనక పరిగెత్తుంటాడు, వాడికి 2 లక్షల వ్యూస్ వస్తాయి. అసలు ఏంటి జర్నలిజం అయినా అది? ఓకే, కొన్ని ఇంటర్వ్యూలు కావాలని చెప్పి కొన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు, అది కాదు జర్నలిజం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాట్ జీపీటీ ఉన్నాడు, ఎప్పుడైనా జర్నలిస్ట్గా తయారవుతున్నాడు. ఇప్పుడు 10 నిమిషాలు మీకు కాపీ కొట్టి ఇచ్చేస్తాడు, ఆడు కొత్త చూసుకోండి సార్ రెడీ, స్క్రిప్ట్ రెడీ అంటాడు. అది కాదు జర్నలిజం. జర్నలిజం అనేది ప్యూర్లీ రైట్ ఫ్రమ్ ద హార్ట్ అంటారు, మనం హృదయం నుంచి రావాలి అది రాసుకోవడానికి. అది లేదు ఇప్పుడు. మీరు రాసిన పీస్ 10 మంది చదవాలి, మీరు చేసిన వీడియోలు 100 మంది చూడాలి, అప్రిషియేట్ చేయాలి. నాకు అన్నిటికంటే పెద్ద థ్రిల్ ఏంటంటే చాలామంది హోమ్ మేకర్స్ని కలుస్తాను. అంటే మేము మన హౌస్ వైఫ్స్ అంటే అప్పుడు హోమ్ మేకర్స్ అంటాం. వాళ్ళంటారు సార్ మేము సీరియల్లో చూస్తాం సార్ మేము ఎప్పుడు, కానీ ఒక వీడియో చూస్తే మీకు చూస్తాను సార్ అంట. ఎందుకు? మీరు ఆ ట్రంప్ ఏం చేశాడో చెప్తున్నారు, నాకు అసలు ఏం తెలియదు దాని గురించి. ట్రంప్ ఏంటి, మిడిల్ ఈస్ట్ ఏంటి, ఇజ్రాయెల్ ఏంటి, ఇరాన్ ఏంటి, నాకేం తెలియదు. ఇప్పుడు అన్నీ తెలుసు సార్, 10 మంది దగ్గర మాట్లాడగలను నేను. అది కావాలి. ఈవెన్ హోమ్ మేకర్ మీరు ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎంతమంది మన దగ్గర ఉన్న జర్నలిస్ట్, దానికోసం నేను బాధ అనిపిస్తాను నాకు. కొంతమంది అంటారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం సురేష్ గారు మంచిగా ఉంటుంది అంటే చెప్తాను, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకండి, 1-to-1 పిలవండి జర్నలిస్ట్ని, మంచి జర్నలిస్ట్ని 1-to-1 పిలిచి 10 మంది మాట్లాడితే చాలు. మీరు ఒక హోటల్ రూమ్ తీసుకోండి, హోటల్లో ఒక బ్యాంక్వెట్ హాల్ తీసుకోండి చిన్నది, అక్కడ పెట్టండి, స్టూడియో సెటప్ పెట్టండి, కావాలంటే కెమెరాలు పెట్టండి, వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఈ పొలిటీషియన్స్ ఫస్ట్ స్పాయిల్ చేస్తున్నారు. వీళ్ళని డబ్బులు ఇచ్చి రాపించుకుంటారు. నాకు చెప్పడానికి దాంట్లో ఏ సందేహం లేదు. నాకు కూడా ఆఫర్ చేశారు, చాలా డబ్బులు ఆఫర్ చేశారు, కానీ నేను చేయలేదు. నేను నా కాన్షియన్స్ అది అనుమతించదు. అది ఎందుకు? నేను అట్లా ఉంటే ఇప్పుడు దాకా మర్సిడీస్ బెంజ్ నడిపిస్తుండే. నేను గవర్నమెంట్ దగ్గర ప్లాట్ తీసుకుంటే నాకు ఇప్పుడు దాకా కోట్ల రూపాయలు ఉండే, ప్లాట్ తీసుకోలేదు. ఎంతోమంది తీసుకున్నారు ప్లాట్లు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు తీసుకోవద్దు అని అడుగుతారు, నేను తీసుకోను. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు రూల్ ఉండే మా దగ్గర, దట్ యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రీ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి. సరే, నేను ఒకటే మాట అంటున్నా, అట్లీస్ట్ ఇప్పుడు బయటకు వచ్చే పిల్లలు కొంతమంది చాలా ఒక రోజుకి వారానికి ఒక 3-4 మంది నన్ను వచ్చి కలుస్తారు. సార్ నేను ఏం చేయాలి సార్ అంటారు. అదే జీవితంలో అన్నిటికంటే పెద్ద ప్రశ్న. నువ్వు జర్నలిజం చేసావా, ఎందుకు చేసావు జర్నలిజం? సార్ చేశాను సార్, కానీ అప్పుడు ఒక ఛానల్కి వెళ్తే ఇట్లాంటి పని చేపిస్తున్నారు, లేనిపోయిన కాంట్రవర్సీ క్రియేట్ చేయని న్యూస్ చేయమంటున్నారు, నాతో కాదు సార్. అప్పుడు నేను అడ్వైస్ ఇస్తాను వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని. దే ఆర్ హ్యాపీ విత్ దట్ అనమాట. మీరు చిన్నగానే స్టార్ట్ చేయండి, కానీ యూ డూ ఎ గుడ్. మీకు ఒక పేరు ఉండాలి మార్కెట్లో. 10 మంది మిమ్మల్ని ఒక మాల్లో కలిసి వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే దట్ ఇస్ ద అల్టిమేట్ రికగ్నిషన్. సినిమా థియేటర్కి వచ్చినప్పుడు 10 మంది వచ్చి
సురేష్ గారా అంటే ఎస్ సార్ మీ వీడియోలను చూస్తాం చాలు, నాకు రాత్రి బాగా మంచి నిద్ర వస్తుంది ఆ రోజు. ఇది ప్రతిరోజు నాతో జరుగుతుంది. ఓకే, మొన్న హాస్పిటల్కి వెళ్ళాను డే ఫస్ట్, మా తెలిసిన చుట్టూ ఆమె కాలిరిపోయింది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆయన సిద్దిపేట నుంచి వచ్చాడు, లిఫ్ట్ దగ్గర నిలబడినాడు. సార్ సురేష్ సార్ మీ వీడియోలు చూస్తాను సార్ అని. చూస్తే ఆర్డినరీ మనిషి అని. ఓకే, అసలు చదువుకున్నాడు కాదనుకుంటా, కానీ చూస్తాడంట. ఐ థింక్ దట్ ఈస్ ద థ్రిల్. వాడికి నేను ట్రంప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు నాకు. దానికోసం చాలా మంది అడుగుతారు, సురేష్ గారు ఇక్కడ లోకల్ తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడదామా, అది వాడు వీడు తిట్టిండు వాడు వీని తిట్టిండు అంటే నేను ఏ ఇబ్బంది తిట్టినా నేను రాను, ఆ సబ్జెక్టే మాట్లాడను. మీరు నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ ఏమైనా ఉంటే చేస్తాను నేను. ఇప్పుడు జర్నలిజంలోకి చాలా మంది యూత్ వస్తున్నారు సార్. జర్నలిజం కంప్లీట్ చేసి జాయిన్ అవుదామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, లేకపోతే శాటిలైట్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. వస్తున్న జర్నలిస్టులని మీరు తిట్టిపియాలి, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిట్టిపియాలి, లేకపోతే ఈ పొలిటీషియన్ తిట్టిపియాలి, తిట్టిపిస్తేనే జర్నలిజం అనే తీరులో మారింది. పొలిటీషియన్స్ కూడా ఇలా మాట్లాడకూడదు, నేను ఒక పొలిటీషియన్ని, నేను ఒక సీఎంని, లేకపోతే నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేను ఇలా బూతులు మాట్లాడకూడదు అని వాళ్ళకు కూడా లేదు, ఇటు మీడియా యాజమాన్యానికి లేదు. మరి దానికోసం నేను చెప్పాను కదా, నేను జర్నలిస్ట్ అని చెప్పుకోను నేను. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇంకా మనల్ని కూడా అదే స్టాండర్డ్లో తీసుకొస్తారు వాళ్ళు. లక్కీలీ నా పేరు తెలుసు, స్పెషలీ నా సెకండ్ నేమ్ కోచాట్లు అంటే చాలామంది గుర్తుపడతారు. మా అమ్మగారు ఇంటి పేరు అది. మా దాంట్లో వారసత్వం అమ్మగారి సైడ్ నుంచి ఉంటుంది మా కమ్యూనిటీలో కేరళలో. సో చెప్పేది ఏంటంటే మినిమం ఏంటంటే జర్నలిజం అనేది ఒక స్టాండర్డ్ పోయింది ఎప్పుడు. ఇది పొలిటీషియన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా సార్. వాళ్ళకి ఏం కావాలి, పబ్లిసిటీ కావాలి. ఓకే, వాడు కాంట్రవర్సీ క్రియేట్ చేసి వాడి ఒపోనెంట్ని కొడితే వీడు హ్యాపీ, వాడు నీకు అంటే డబ్బులు కూడా ఇస్తాడు దానికి. కానీ వీడు ఒకరోజు వానితో చెప్పిస్తాడు, రేపు వీడు మీతో మీకు చెప్పిస్తాడు ఉల్టా. మీ స్టాండర్డ్ పోతుంది. అరే వాడు డబ్బులకు అమ్ముకుడు పోయాడు, వానితో ఏమైనా మనం చెప్పించుకోవచ్చు, ఎన్ని వేల రూపాయలు పడేసి వాడు నీ లేనిపోయిన కథలు కూడా రాస్తాడు నీ గురించి అని చెప్పి ఆ ఇమేజ్ మీకు వచ్చేస్తుంది. ఆ ఇమేజ్ మళ్ళీ ఎప్పుడు పోదు మీ దాని నుంచి. ఆ పేరుతో స్టాంప్ అయిపోయింది అది. వీడు డబ్బులు పెడితే వీడు ఏమైనా చేస్తాడు జీవితంలో అని చెప్పి. ఆ పేరు లేనోడు మంచి వీళ్ళ అమ్మడు ఓడు మంచి జర్నలిస్టు, యాక్చువల్ న్యూస్ ఇస్తాడు. ఓకే, ఎవరితో కాంట్రవర్సీ క్రియేట్ చేయడు, అట్లాంటి మనిషి అంటే దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ ద మార్కెట్. అది ఓన్లీ 1% ఉంటారు మన తెలుగు న్యూస్ ఛానల్స్లో, 1% అంతే. చాలా బాధ అనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ కల్చర్లో వచ్చి మొత్తం సత్యానాశ చేసేసారు, లేనిపోయిన న్యూస్లు. ఎన్నోసార్లు నేను కొన్ని ఛానల్స్కి వెళ్ళినప్పుడు అంటారు, సార్ ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దామని. చూడండి ఈ సబ్జెక్ట్ ఫేక్, 2 రోజుల తర్వాత తెలుస్తుంది సబ్జెక్ట్ ఫేక్ అని వస్తుంది, మీరు చూడండి అంటే కరెక్ట్ చెప్పినట్లనే వస్తుంది. సో నేను ఒకటే అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు వస్తున్న జర్నలిస్టులకి, చదువుకోవడానికి వెళ్తున్న పిల్లలకి, గో బియాండ్ జర్నలిజం. మీరు ఒక న్యూస్ ఛానల్లో పనిచేయాలని లేదు. ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో కూడా చాలామంది జర్నలిస్ట్ని తీసుకుంటున్నారు. ఓకే, మీరు ఒక ప్రెస్ నోట్ రాయగలరా, మీరు ఒక ప్రెజెంటేషన్ తయారు చేయగలరా? అరే ప్రెజెంటేషన్ అది మమ్మల్ని నేర్పించలేదే కాలేజీలో అంటారు, అది కాదు. నేను ఇప్పుడు కూడా ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ తయారు చేసి ఇస్తాను. ఇవాళ సాయంత్రం 2 ప్యానల్ డిస్కషన్ ఉంది హైదరాబాద్ ఎకనామిక్ ఫోరంలో. నేను ఒకటి ఫైర్ సైడ్ చాట్, ఒక ప్యానల్ డిస్కషన్ నేనే వెళ్తున్నాను 3 గంటలకు. ఇవాళ 3 నుంచి 5 దాకా ఉంది. ఎందుకు పిలుస్తారు మిమ్మల్ని? ఎందుకంటే మీరు ప్రశ్నలు అడుగుతారు స్టేజ్లో, ప్యానలిస్ట్ 5 మంది ఉంటారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు సబ్జెక్ట్ రీసెర్చ్ చేసుకోవాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏంటి, హైదరాబాద్ ఎట్లా నడుస్తుంది, హైదరాబాద్లో జీసీసీ ఎంతమంది ఆల్రెడీ నాకు ఇచ్చేశారు, దీస్ ఆర్ ద టాపిక్స్, ఇది ఉంటుందని చెప్పేసి. దాన్ని బట్టి నేను క్వశ్చన్స్ డెవలప్ చేసుకోవాలి. మీరు చేయగలరా అది? మీరు ఒక ఎంసీగా తయారు చేయగలరా? ఇప్పుడు నన్ను రెగ్యులర్గా ఎంసీగా పిలుస్తారు చాలా షోస్లో, స్పెషల్లీ ప్యానల్ డిస్కషన్కి పిలుస్తారు 100%. ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఆ కేపబిలిటీ మీరు డెవలప్ చేసుకోవాలి, ప్రశ్నలు అడిగే కేపబిలిటీ. ఎవరినైనా మీరు ప్రశ్న అడిగి ఆ ప్రశ్న నుంచి ఒక జవాబు తెచ్చుకుంటే యు ఆర్ ఎ విన్నర్. పొలిటీషియన్స్ లాగా కాదు, వీడు అది చేసిండు, వీడు ఇది చేసిండు, వాడు అది చేసిండు, వీడు ఇది చేసిండు అని చెప్పి అది థర్డ్ రేట్ పాలిటిక్స్, అది థర్డ్ రేట్ జర్నలిజం అది. కానీ మీరు ఒక నిష్ డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని చూడంగానే అంటారు, రే మంచి ప్రెజెంటేషన్ కావాలన్నా అమ్మాయిని పిలవండి, లేకుంటే అబ్బాయిని పిలవండి, చాలా బాగా చేస్తాడు. ఓ మంచి ప్యానల్ డిస్కషన్ చేయాలన్నా వీళ్ళు పిలవండి, చాలా బాగా చేస్తాడు. చాలా డబ్బులు ఉన్నాయి దాంట్లో, లాట్ ఆఫ్ మనీ ఇన్ దట్. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మీకు, ఎందుకంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అదే చేశారు, అది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు యూట్యూబ్లో మెయిన్ అంతా కూడా యూట్యూబ్లోనే నడుస్తుంది. యూట్యూబ్లో ఏదైనా సమస్య మీద ఎవరైనా జర్నలిస్ట్ ఇది ఈ ప్రాబ్లం వల్ల
ఫర్ సపోజ్ నేనే వెళ్ళి చేశాను సార్. డంపింగ్ యార్డ్ గురించి, అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి నేను చాలా స్టోరీస్ చేశాను. ఆ స్టోరీస్లో కింద వ్యూస్ చూస్తేనేమో ఒక 500, 600 వ్యూస్ ఉంటున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక థంబ్నెయిల్ పెట్టి మనం ఒక స్టోరీ చేస్తే ఆ ప్రజల వాయిస్ మనం వినిపిస్తే అది రీచ్ రావట్లేదు. ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఈ పొలిటీషియన్ ఆ పొలిటీషియన్ తిట్టాడు అని చెప్పి మనం ఒక క్వశ్చన్ మార్క్ పెడితే అది 50K, 60K, 80K థంబ్నెయిల్. అలా అలా పోతుంది సార్. మరి ప్రజలు కూడా ఇలానే ఆలోచిస్తున్నారు కదా. యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్ అలగృతంలో కూడా చాలా మంది క్లయింట్స్ ఏం అడుగుతున్నారంటే, మొన్న ఓపెన్ అయ్యి ఒక ఛానల్ కొన్నారు యూఎస్లో. దే పేడ్ మిలియన్స్ ఫర్ ఇట్. దానికి అసలు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్, కానీ 50 మంది ఎవరు చూస్తున్నారో ఆ 50 మంది ఆర్ రెలవెంట్ పీపుల్. మీ కామెంట్ కొట్టేటోళ్ళు మీరు వెళ్ళి రైట్ క్లిక్ చేయడం చూడండి, వాడికి రెండు కామెంట్లు ఉంటాయి ఇప్పుడు దాకా, లేకుంటే 5 కామెంట్లు కొట్టుంటాడు. వాడికి యూట్యూబ్ ఛానల్ ఉండదు, వచ్చి కామెంట్ కొట్టడానికి వస్తారు అంతే. ఓకే, ఇట్లాంటి చాలామంది ఉన్నారు. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. మొన్న కవిత గౌతమ్ ఐ డ్రీమ్లో చేసినప్పుడు ఒక మాట్లాడుతూ ఐ సెట్ సమ్వేర్ అలాంగ్ ద వే నేను ఇంగ్లీష్లో ఒక పదం తప్పుగా వాడాను. 6 నెలల పాత వీడియో. నిన్న ఒకరు వచ్చి కామెంట్ చేసి నన్ను మెసేజ్ వాట్సాప్లో నా నంబర్ తీసుకొని ఎవరి నుంచి నాకు సురేష్ గారు మీరు చెప్పిన వర్డ్ తప్పు వచ్చింది సార్, ఇది ఉండే ఇంగ్లీష్లో, ఓకే ఇన్ఫరెన్స్ ఉండే మీరు ఇంప్లికేషన్ అని పెట్టారు, తప్పది అని చెప్పారు. ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. అంటే వింటున్నారు, చూస్తున్నారు, అది ఇంపార్టెంట్. మీరు 50 వ్యూస్లో వచ్చిందని చెప్పి మీరు డిప్రెస్ కాకర్లేదు. ఆ 50 వ్యూస్ రెలవెంట్ వ్యూస్ ఉండాలి, టాప్ ఆఫ్ ద లైన్ పీపుల్ ఉండాలి. వాళ్ళ ప్రొఫైల్ చూస్తే మీకు తెలిసిపోతుంది వీళ్ళు ఇంత. ఇప్పుడు మన దగ్గర మార్కెటింగ్ వాళ్ళు అదే అడుగుతారు, యూట్యూబ్లో మీకు 50,000 వ్యూస్ వచ్చిందని చెప్పి వాడు మీ దగ్గర వచ్చి యూట్యూబ్ కూడా యాడ్లు పెట్టచ్చు కావాలంటే, ఓకే. కానీ మీకు మార్కెట్లో వెళ్ళి 10 మంది మాట్లాడంటే మీరు చెప్పాలి సార్ ఈ వ్యూస్ చూసిన వాళ్ళు ఇంత రెలవెంట్. వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ వీడు సైకిల్ కొనగలడా లేకుంటే కార్ కొనగలడా. 50,000 మందిని చూసిన 49,000 సైకిల్ కొనడానికే కెపాసిటీ ఉంటే మళ్ళీ ఏం వ్యూస్ ఏం పెట్టుకుంటాడు దాంట్లో. వాడు సైకిల్ యాడ్లే పెట్టాలి మళ్ళీ. కానీ వాడు కార్ కొనగలడు, 72 ఇంచ్ టీవీ కొనగలడు. దట్ ఇస్ రెలవెన్స్ ఆఫ్ ఆడియన్స్ అంటారు మనం. సో మీరు డిప్రెస్ కాకర్లేదు. ఇంకోటి యూట్యూబ్ ఒకటే కాదు, దెర్ ఇస్ ఫేస్బుక్, దెర్ ఇస్ ఇన్స్టాగ్రామ్, దెర్ ఇస్ రీల్స్, చాలా ఉన్నాయి. ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు. అది నేను కూడా ఒకసారి అనుకుంటుండే ఇది ఏంట్రా ఇంత మంచిగా మాట్లాడితే ఎవరు చూడట్లేదు, కానీ నాది బికాజ్ ఆఫ్ మై బ్రాండ్ నేమ్ నాకు వస్తుంది వ్యూస్. అది కాకుండా మెయిన్గా అంటే నేను యంగ్స్టర్స్ కూడా అదే అడ్వైస్ చేస్తాను, మీరు చేయండి. ఇప్పుడు మీరు జవహర్ నగర్ గురించి మాట్లాడాలనుకుంటాను నేను. జవహర్ నగర్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ సీపేజ్ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి బంద్ చేయబోతున్నాం అన్నారు. వాళ్ళు ఒక పవర్ ప్లాంట్ పెట్టారు అక్కడ పవర్ జనరేట్ చేయడానికి. ఇదంతా ఉంది స్టోరీస్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది చూడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అట్టాపూర్లో ఒక కత్తితో కొట్టిండు రోడ్డు మీద అంటే కానీ 1,00,000 వ్యూలు వచ్చాయి. మీకు రెలవెన్స్ ఏముంది దాంట్లో? ఏం నాలెడ్జ్ వచ్చిందా మీకు? ఏమైనా ఒకటి కత్తితో ఇంకో కత్తి పొడిచిండు అంతే కథ స్టోరీ. కానీ ఇక్కడ మీరు చెప్పిన దానికి రెలవెన్స్ ఉంటుంది, చూడడానికి మనుషులు ఉంటాయి. ఇప్పుడు కాకుండా రేపు చూస్తారు వచ్చి. నేను చెప్పాను చూడండి, 6 నెలల పాత వీడియో చూసి ఒకటి వచ్చి నేను కామెంట్ కొట్టిండు నా దగ్గర వాట్సాప్లో, మీరు యూజ్ చేసిన వర్డ్ తప్పు సార్ అని చెప్పేసి. ఇట్ ఈస్ అ థ్రిల్. మీరు చేయండి, డోంట్ వరీ అబౌట్ మీ. నేను ఎప్పుడు చెప్తున్నాను, లాంగ్ టర్మ్ ఆలోచించండి, షార్ట్ టర్మ్ ఆలోచించకూడదు. సన్నీ లియోన్కి మీకన్నా ఎక్కువ వ్యూస్ ఉంటుంది, ఇది ఇక్కడ ఉన్న 1,00,000 మంది కన్నా ఎక్కువ వ్యూస్ సన్నీ లియోన్కి వస్తుంది. కానీ దట్ డజంట్ మేక్ సన్నీ లియోన్ ఏం చెప్తారు ఒక జర్నలిస్ట్ కాదు ఆమె. మీరు చేసిన పని మీరు చేయండి, నో ప్రాబ్లం. ఇవాళ కాకపోతే రేపు అది మహాభారత్లో అన్నారు కదా, కర్మణ్యవాధికారస్య మా ఫలేషు కదాచన, అంతే. మీ పని చూసుకోండి, కర్మ అది తర్వాత వస్తుంది, అది రివార్డ్ చేయకుంటే అది వస్తుంది, ఇక్కడ రస్తలు ఆగదు అది ఇక్కడ. సార్ మేము మొన్న మా టీం అంతా కలిసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాం సార్. ఢిల్లీ ఎందుకు వెళ్ళామంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఢిల్లీలో ఉంటున్నారు. ఢిల్లీలో ఒక 2 క్యాంప్స్లో ఉంటున్నారు సార్. 2 క్యాంప్స్లో ఉన్నప్పుడు మేము వాళ్ళు వెళ్ళాం. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, అసలు అక్కడ ఏమయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని క్లియర్గా అడిగాం సార్. అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మమ్మల్ని ఖురాన్ చదవమంటారు, చిన్నప్పటి నుంచి చదవమంటారు, మా హిందూ అమ్మాయిల్ని వాళ్ళు రిలీజియన్లోకి మారమంటారు, మారిన తర్వాత 15 సార్లు పెళ్లి చేసుకుంటారు ఒకటే ఇంట్లో. అంటే వాళ్ళ కమ్యూనిటీలో 15 మంది పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి కనిపించదు.
ఇట్లా కావాలని హిందూ అమ్మాయిల్ని ఇట్లా టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. అందుకనే మా అమ్మాయిని తీసుకొని, మా ఇద్దరు పాపలను తీసుకొని నేను వచ్చేసాను. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పలేదు, ఏం చెప్పలేదు. మేము చాలా కష్టం పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం మాకు ఆధార్ కార్డు ఇవ్వట్లేదు. మేము అది చాట్, పానీపూరి ఉంటుంది కదా సార్, అవి చేసుకుంటాం. ఇక్కడ ఢిల్లీలో సిగ్నేచర్ బ్రిడ్జ్ ఉంది కదా సార్, దాని మీద మా షాప్స్ పెట్టుకొని మేము ఉంటున్నాం. కానీ మాకు ఆధార్ కార్డు అనేది గవర్నమెంట్ ఇస్తే మాకు యూపీఐ పేమెంట్స్ కావచ్చు, మీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇదంతా మీరు చెప్పింది కరెక్టే. మీకు వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉందా? ఉంది సార్. నేను స్టోరీ చేశాను. షో అయినాక మీకు నంబర్ ఇస్తాను. డాక్టర్ ఓమి అని చెప్పి, డాక్టర్ ఒమేందర్ రత్నం అని చెప్పి ఆయన ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా 20 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్కి, అది రాజస్థాన్ చాలా మంది ఉంటారు, ఢిల్లీలో చాలా మంది ఉంటారు, నిమికేతన్ అని చెప్పి ఆయన ఒక నడిపిస్తున్నారు, ఎన్జిఓ నడిపిస్తున్నారు. వాళ్ళు సిఏ వచ్చిన తర్వాత, సిటిజన్షిప్ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మందికి సిటిజన్షిప్ ఇప్పించారు. అది ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. ఎందుకంటే మనకు ఎట్లా తెలుసు మీరు పాకిస్తాన్ నుంచి వచ్చారని? ఏమన్నా ప్రూఫ్ ఉందా? పాస్పోర్ట్ ఉంది, అది ఉంటే అట్లీస్ట్ దేర్ సమ్ ప్రూఫ్. కొంతమంది అది లేకుండా వస్తారు, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ వైపు నుంచి. ఓకే, ఇప్పుడు హిందువుల మీద అటాక్ జరిగినప్పుడు చాలా మంది పారిపోయి వచ్చారు, అన్ని పక్కన వాడేసి వచ్చేసారు. వాళ్ళు వేసుకున్న బట్టలు ఒకటే ఉంది వాళ్ళ మీద, అంతే. సో అట్లాంటి పరిస్థితుల్లో వీ కెన్ హెల్ప్ దెమ్, డెఫినెట్లీ హెల్ప్ దెమ్. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఇండిపెండెన్స్ టైంలో పాకిస్తాన్లో 14% హిందువులు ఉన్నారు, ఇప్పుడు 1% కూడా లేదు. ఎక్కడికి వెళ్ళారు 13%? పారిపోయారా? చంపేశారా? మతం మార్చారా? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ అని ఒక ప్యాక్ట్ ఉండే ఇండిపెండెన్స్ టైంలో 1947లో. జవహర్లాల్ నెహ్రూ అండ్ అప్పుడున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఒక ఒప్పందం చేశారు. మా దేశంలో ఉన్న హిందువులు మేము కాపాడుకుంటాం, క్రిస్టియన్స్ కాపాడుకుంటాం అని చెప్పి లియాఖత్ అలీ చేసినప్పుడు జైన్, సిక్ అందరినీ కాపాడుకుంటాం. ఇక్కడ ఇటువైపు జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారు? మా వైపు ఉన్న ముస్లిమ్స్ని మేము కాపాడుకుంటాం, మీరు భయపడకండి. మన దగ్గర ముస్లిమ్స్ 33% దాకా వచ్చేస్తున్నారు కొన్ని ప్లేసెస్లో, అక్కడ 14 నుంచి 1%కి వచ్చేసారు. ఎవరు కాపాడుకున్నారు? అక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఉంది, మీరు చేసిన స్టోరీ మంచిది, చూస్తాను నేను, మీ లింక్ పంపించండి నాకు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. దిస్ ఈజ్ హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ అంటారు దీన్ని. అక్కడ కూడా మీరు చెప్పొచ్చు 1800 మంది చూసారు సార్ అంతే అని. నో ప్రాబ్లం, 500 మంది చూసారు చాలు. చూసారు కదా 500 మంది, దే ఆర్ ద రియల్ వ్యూవర్స్. ఓకే, రోడ్డు పక్కన కూర్చొని నేను ఒక కోడిని చంపానని చెప్పేసి వాడికి 1,00,000 వ్యూలు వస్తాయి. 10 డిఫరెంట్ టైప్స్ ఎట్లా కోయాలి కోడిని అని చెప్పేసి చూపిస్తాడు, వాడికి వ్యూస్ వస్తాయి. అది కాదు జర్నలిజం. వాట్ యు హావ్ డన్ ఇస్ గ్రేట్. అది జర్నలిజం. హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో. వచ్చిన దాంట్లో ఒక్క మనిషికైనా ఒక సిటిజన్షిప్ వస్తే దాట్ ఈస్ యువర్ విక్టరీ టుమారో. చాలు, వాళ్ళ జీవితం మీరు మార్చేశారు. ఢిల్లీలో ఈ శరణార్థులు ఉంటున్నారు సార్, వీళ్ళు దాదాపు ఒక 4,000 కుటుంబాలు అటు ఇటుగా ఉంటున్నారు. 2 క్యాంప్స్ ఉన్నాయి, ఒక ఎన్జిఓ ద్వారా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ లేదు, ఆధార్ కార్డు కావాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 5 years నుంచి కూడా ఉంటున్న వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ. ఇది అదేమైందంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో కట్ ఆఫ్ ఇచ్చారు టైం 2014. దానికన్నా ముందు ఇచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు ప్రూవ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వచ్చారని చెప్పేసి. మన దగ్గర డౌట్ ఏముందంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ మన రా కానీ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పంపించారా వీళ్ళని ఇక్కడికైనా డౌట్ ఉంటుంది ఒకటి. వీళ్ళు నిజమైన హిందువులేనా? వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఒట్టిగా పేరు చెప్పుకొని ఇక్కడ వచ్చి రేపు సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత వీళ్ళు మాయమైపోతారు. ఓకే, మళ్ళీ ఏదైనా రేపు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని చాలా మంది చెక్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీరు చెప్పిన దానికి ఇక్కడ మన దగ్గర ఒక తెలుగు అబ్బాయి కూడా ఉన్నాడు, పేరు మర్చిపోయాను నేను, నా ఫ్రెండ్. ఆయన కూడా చాలా మంది పనిచేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ రాజస్థాన్ అండ్ కిరణ్ చిరుపాటి ఆయన చేస్తున్నాడు కదా. కిరణ్ కాంటాక్ట్ చేయండి. కిరణ్ ఆల్సో డూయింగ్ గుడ్ వర్క్. కాకపోతే నేను ఒమేంద్ర రత్నం నంబర్ ఇస్తాను, మీరు ఆయనతో మాట్లాడండి. యూ కెన్ రెఫర్ మై నేమ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ డూ ఇట్. వాళ్ళ ఫ్రెండ్స్ ఢిల్లీలో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఎన్జిఓ అక్కడ కూడా ఉంది. వాళ్ళు స్టాండర్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. కిరణ్ కూడా బాగా చేస్తున్నాడు, పాప ఇల్లు కట్టిస్తున్నాడు, స్కూల్ కడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ నంబర్స్ ఆర్ హ్యూజ్. అండ్ ఈ సిఏ వచ్చి కూడా రూల్స్ నోటిఫై చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 1 కోటి మంది ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. మతువా కమ్యూనిటీ అంటారు వాళ్ళు, హిందువులు వాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు. అక్కడి నుంచి పారిపోయి వచ్చారు వాళ్ళు ఇప్పుడు సిటిజన్షిప్ ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళకి ఎలక్షన్ ముందు ఓన్లీ 10,000 మంది 20,000 మందికి ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఒక మంచి మోదీ క్యాబినెట్లో ఉన్నాడు మినిస్టర్గా. సో చేయట్లేదని కాదు, కానీ దీనికన్నా ముందున్న గవర్నమెంట్ చేయలేదు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో 14 సిటిజన్షిప్ ఇచ్చారు, 14 అంతే 10 సంవత్సరాల్లో. బట్ నౌ ఇట్స్ ప్రాసెస్ ఇస్ పిక్డ్ అప్. మతువా కమ్యూనిటీ 1 కోటి మందికి ఇవ్వాలంటే అట్లా ఒట్టిగా తక్కువని ఇవ్వలేం కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు చెప్పింది నిజమేనా, ఓకే, అథెంటికేషన్ కావాలి. ఎవరో వాళ్ళని
చెప్పాలా వీళ్ళు మాకు తెలుసు మంచి వాళ్ళు మా పక్కన ఉంటున్న వాళ్ళని చెప్పిన తర్వాత మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో బహుశా అక్కడే ఆగుంటుంది ఇది నేను అనుకుంటా. అది రూల్స్ కూడా నోటిఫై చేయడానికి కొంచెం టైం తీసుకుంది, అది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తప్పది. ఎనీవే నౌ ద ప్రాసెస్ పిక్అప్. కానీ ఓమేంద్ర రత్న కానీ కిరణ్ గారు ఒకసారి మాట్లాడండి. కిరణ్ దగ్గర మాట్లాడలేదో నాకు తెలియదు కానీ ఈజ్ ఆల్సో డూ కిరణ్ క్యాంప్ చేశారు అవన్నీ, కిరణ్ చిక్కుపల్లి క్యాంప్. సో మీరు పని చేయొచ్చు, కిరణ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే నాతో మాట్లాడిపించండి, నేను ఐ విల్ స్పీక్ టు ఓమేంద్ర ఆల్సో, నో ప్రాబ్లం. అది కాకుండా మనం యూనియన్ గవర్నమెంట్ ఎవరైనా అప్రోచ్ చేయాలంటే డెఫినెట్లీ వేరే అప్రోచ్ దేమ్ ఆల్సో, నాట్ అన్ ఇష్యూ. కానీ వాళ్ళ జీవితం మార్చేసేది. ఎందుకంటే ఆధార్ ఈజ్ నాట్ ద ఓన్లీ, ఆధార్ యాక్చువల్లీ సిటిజన్షిప్ కాదు బై ద వే. మీరు ఎలక్షన్ ఎస్ఐఆర్ ప్రాసెస్లో సుప్రీంకోర్టు అదే చెప్పారు, ఆధార్ అనేది సిటిజన్షిప్ కాదు, సిటిజన్షిప్ ఇస్ డిఫరెంట్. మాకు బ్యాంక్ వెళ్ళినా మాకు కావాల్సిన అప్రిషియేట్ చేస్తాను, ఆధార్ అడుగుతారు కానీ ఆధార్ ఈజ్ నాట్ సిటిజన్షిప్. ఓకే ఓకే, సుప్రీంకోర్టు చెప్పారు ఎస్ఐఆర్ కేసులో, మీ ఎలక్షన్కి మీరు ఆధార్ ఉంటే కూడా మీరు ఓట్ వేయలేరు. మీకు మిగతా 12 డాక్యుమెంట్ ఇక్కడ తెలంగాణలో మొదలైంది ఎస్ఐఆర్, దాంట్లో ఓవైసీ దానికోసం ఏడుస్తున్నాడు. ఆధార్ తీసుకుంటారు ఓన్లీ ఫర్ మీరు చెప్పిన పేరు సురేష్ కోచట్ల అనే మనిషి ఆధార్ ఇది అంతే, బియాండ్ దట్ నథింగ్. ఓకే, మిగతా ప్రూవ్ చేయాలంటే నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండొచ్చు, నాది పాస్పోర్ట్ ఉండొచ్చు, అది ప్రూవ్ చేస్తుంది సిటిజన్షిప్. 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రూవ్ చేయడానికి. చేద్దాం, విల్ డూ దిస్ డెఫినెట్లీ. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్, మీరు నాకు చెప్పారు, నేను డెఫినెట్ నా వైపు నుంచి ఏం చేయాలి నేను చేసిస్తాను డెఫినెట్గా, అన్డౌట్ లేదు. సార్ మీ వీడియోస్ సోషల్ మీడియాలో మెయిన్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కువ ఇండియా పాకిస్తాన్, లేకపోతే బంగ్లాదేశ్ ఇండియా, ఇది ఇజ్రాయెల్, ఈ వీడియోస్ ఎక్కువగా నేను కూడా చూశాను సార్. ఒకటి నేను బాగా అబ్జర్వ్ చేశాను సార్, పాకిస్తాన్ నుంచి ఇండియాకి సొరంగ మార్గం ఉంది, అందులో నుంచే చాలామంది ఈ హిందూ శరణార్థులు అందులోంచి వస్తున్నారు అంటూ కూడా చాలా వీడియోలు కనిపించాయి సార్. నా వీడియోలో నేను చెప్పలేదు, అట్లా లేదు యాక్చువల్లీ. అది అక్కడిక్కడ కొన్ని టెర్రరిస్ట్ క్యాంప్స్ని లొకేట్ చేసినప్పుడు పఠాన్కోట్ వైపు, ఉరీ వైపు అది జరిగింది. అది ఇప్పుడు ఆ పాకిస్తాన్ వైపు ఉన్న ఫెన్సింగ్ చాలా టైట్ చేసేసారు కంప్లీట్. ఒక ఇజ్రాయలీ టెక్నాలజీ వాడుతున్నాం మనం. అంటే అటు ఫెన్స్ దగ్గర కూడా రాక్కర్లేదు, ఫెన్స్ కన్నా ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటే కూడా వాళ్ళు పట్టుకుంటారు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్, వాడు వస్తున్నాడు ఇటువైపు అని చెప్పేసి. పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన క్యాంప్స్లో వాళ్ళు వీసా తీసుకొని వస్తారు, లాంగ్ టర్మ్ వీసా తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్ళరు, ఇక్కడ ఉండిపోతారు వాళ్ళు. అక్కడ వెళ్ళి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, సార్ మేము వెళ్ళట్లేదు, మేము ఇక్కడ ఉంటామని చెప్పి. సో వాళ్ళకు ఒక పోలీస్ నోట్ చేసుకుంటారు వాళ్ళ డీటెయిల్స్ అంతా. ఓకే, ఇది మెయిన్ అన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు ఈ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు లీగల్గా వస్తున్నారు, ఇల్లీగల్గా వస్తుంది బంగ్లాదేశ్ నుంచి. అక్కడ ఫెన్సింగ్ లేదు కదా, ఇప్పుడే సువేందు అధికారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 700 కిలోమీటర్ మిగిలిపోయిన వేసేస్తున్నారు. మనకు అటువైపు 2000 కిలోమీటర్లు ఉన్నాయి. ఎవరు చూస్తారు? మీరు మణిపూర్ నుంచి మీకు అరుణాచల్ ప్రదేశ్ దాకా ఉంది బార్డర్ ఫెన్సింగ్, దాంట్లో మ్యాక్సిమం మయన్మార్ నుంచి వస్తారు. ఓకే, సో మయన్మార్ మళ్ళీ బంగ్లాదేశ్. ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, యూజువలీ బంగ్లాదేశ్ వాళ్ళు అండ్ రోహింగ్యాలు మిక్సప్ చేసుకుంటాం మనం. రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు కాదు, వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు. బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ వాళ్ళే. సో చాలా క్లియర్ అది. సో మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చెప్పిన దానికి అట్లాంటి సొరంగా లేదు. ఐ మీన్ అక్కడక్కడ కనిపించింది కానీ ఇట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్ ప్రొసీజర్. ఎస్పెషలీ పాకిస్తాన్ వైపు చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఓకే, అది మనం ఫెన్సింగ్ చేసేసాం, అయిపోయింది. బంగ్లాదేశ్ వైపు చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ వైపు ప్రాబ్లం ఏంటంటే కొన్ని ప్లేసెస్లో చెరువులు ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో కొన్ని రివర్స్ ఉంటుంది, అక్కడ మనం ఫెన్సింగ్ వేయలేము. అమిత్ షా గారు ఒక ఐడియా బాగా ఇచ్చారు, అక్కడ పాములు తీసుకెళ్ళి వేసేసామన్నారు ఆయన. వాళ్ళు చూసుకుంటారు వీళ్ళని, ఎవడని దాని నుంచి వస్తే వాళ్ళు చూసుకుంటారు దాన్ని అని చెప్పి చూద్దాం. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. బంగ్లాదేశ్ వైపు చేస్తున్నారు, అది 700 కిలోమీటర్ ఇప్పుడు మళ్ళీ ఫెన్సింగ్ ఉంది, చేస్తున్నారు వాళ్ళు, మొదలు పెట్టారు, సర్వే మొదలు పెట్టారు. రీసెంట్గా దురంధర్ 2 మూవీ రిలీజ్ అయింది సార్. అందులో జమీల్ జమాలి క్యారెక్టర్, ఆయన ఇండియా పర్సనే, ఆయన వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నాడు, ఆయన ఒక స్పై అంటూ కూడా మూవీలో చూపించారు. అది దాంట్లో ఆయన ఒక మీడియా యూట్యూబర్తో మాట్లాడుతూ కూడా దురంధర్ మూవీలో ఉన్న క్యారెక్టర్ నాదే అంటూ కూడా పార్ట్ 1 చూసినప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు అది నేనే అని. తర్వాత 2 వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదంటున్నాడు. అంటే ఎట్లా చూడదు సార్? అంటే వాళ్ళు ఒకసారి ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఎవడైనా కెమెరా చూడంగానే ఎక్సైట్ అయిపోతారు చాలామంది. లేనిపోయిన క్లెయిమ్స్ కూడా చేస్తాడు, నేనే ఆటం బాంబ్ తయారు చేస్తా అంటాడు వాడు. ఏం చేస్తాం మనకి? ఓకే, ఇది అందరు క్లెయిమ్ చేస్తారు. పాకిస్తాన్లో వాడు ఒకసారి క్లెయిమ్ చేస్తే రేపు వాడు ఉండడు, అంతే సంగతి. వాళ్ళు లేపేస్తారు, ఐఎస్ఐ లేపేస్తారు, లేకుంటే మిగతా పోలీసు వాళ్ళు లేపేస్తారు వాళ్ళు. అది భయం ఉంటుంది. సో ఇదంతా క్లెయిమ్ ఆ పీరియడ్లో మీరు ఒక సెలబ్రిటీ కావాలని చెప్పి చేస్తారు అట్లాంటి పనులు. దాని తర్వాత మీరు రిగ్రెట్ చేస్తారు, అరే ఎందుకు చెప్పాను రా ఇది, మళ్ళీ నేను టార్గెట్ అయిపోతాను రేపు, నేను మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారని ఆ భయం ఉంటుంది.
ఇది యాక్చువల్ రీజన్. కానీ దురంధర్ సినిమాలు చూపించిన చాలా మటుకు నిజాలు ఉన్నాయి, లేదని కాదు. స్పెషల్లీ డిమానిటైజేషన్ గురించి చూపించారు. దట్ ఇస్ ద రియల్ థింగ్, ఎందుకంటే రియల్గా జరిగింది అది. అప్పుడు దాకా కాశ్మీర్లో రాళ్ళు కొట్టడం, అక్కడ ఏం చెప్తారు పోలీసు వాళ్ళ మీద ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు కొట్టడం ఉంటుంది. ఏ రోజు డిమానిటేషన్ జరిగిందో నెక్స్ట్ డే నుంచి అంతా బంద్ అయిపోయింది. ఎందుకంటే 500 నోట్లు మొత్తం ఫేక్ ఉండే. ఈ పిల్లలకి అది ఇచ్చి రాయలు కొట్టరా అంటాడు వాళ్ళు. సడన్లీ 500 నోట్లు పోయినాయి. వాడు సూసైడ్ చేసుకున్న దాంట్లో మర్డర్ చూపిస్తాడు, కానీ సూసైడ్ చేసుకున్నాడు వాడు. నోట్లు ప్రింట్ చేసినాడు పాకిస్తాన్లో, కోట్లు ప్రింట్ చేసి పెట్టుకున్నాడు. పనికిరాదు, 10 పైసలు పనికిరాదు అవి. అంటే సూసైడ్ చేసుకోలేదు, ఆ దురేందరే యాక్చువల్లీ కమిటెడ్ సూసైడ్. రియల్ మూవీలు దీంట్లో కొంచెం మసాలా ఎప్పుడు ఉంటుంది కదా, సినిమాటిక్ లిబర్టీ అంటుంటారు అది. ముఖ్యంగా ఈ సిద్ధు మూసేవాళ్ళకి సంబంధించినంత వరకు సార్, సిద్ధు మూసేవాళ్ళని బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చంపించారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఈ రోజు వరకు కూడా క్లెయిమ్ చేసుకుంటుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, పాలిటిక్స్లో ఈ క్లెయిమ్ అనేది చాలా పెద్ద వర్డ్ ఇది. ఓకే, ప్రూఫ్ ఏముంది? నేను ఎవరైనా నా దగ్గర వచ్చి ఇట్లాంటి ఏమన్నా అంటే ఇమ్మీడియట్ ప్రూఫ్ ఏముందని అడుగుతాను. ఇప్పుడు మీరు కాక్రోచ్తో స్టార్ట్ చేశారు, మీరు ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ అడుగుతాను నేను. 10,000 మంది వచ్చిందంటారు, ఎక్కడ వీడియో చూపించండి. దాంట్లో మీరు ఐడెంటిఫై చేస్తే తెలిసిపోతుంది. SFI బోర్డులు కనిపిస్తాయి, AIFI బోర్డులు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. వాళ్ళు వచ్చారు, వీళ్ళేం చేశారు? ఏదైనా కానీ జీవితంలో ప్రూఫ్ అడగడానికి నేర్చుకోవాలి. అది మన సైంటిఫిక్ మైండ్లో వస్తుంది. ఏదైనా మీరు ప్రశ్నించాలి, వేర్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ ఇట్. నాకు ప్రూఫ్ తీసుకురండి, నేను మాట్లాడతాను. ప్రూఫ్ లేకుండా ఒట్టి హవాల వాడు చెప్పిండు వీడు చెప్పిండు. ఓల్డ్ సిటీలు అంటారు చీలుడి భైంసుడి అంటారు. ఓకే, అట్లా ఉంటుంది అనమాట. దున్నపోతులు కూడా పోతే ఉంటాయి, ఆకాశంలో తిరుగుతూ ఉంటాయట, అది ఈగల్ లాగానే. సార్ ఫైనల్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏమవబోతుంది సార్? వీళ్ళు మొన్న హైదరాబాద్లో కూడా ప్రొటెస్ట్ నడిచింది. రేపొద్దున్న మళ్ళీ ఢిల్లీలో జంతర్ మంతర్లో 20 తారీఖు మళ్ళీ చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు చేసుకోండి. హైదరాబాద్లో వచ్చారు కదా సార్, దాదాపు ఒక 1000 మంది 1500 మంది. మీడియా మంది ఎంత ఉన్నారు? మీడియా ఉంటారు సార్, ఒక 200 మెంబర్స్ ఉంటారు. సో మీకు చూడడానికి 1000 మంది వస్తారు, 500 మంది వస్తారు. ఎవడు వస్తున్నాడు చూడడానికి 500 మంది వస్తారు. ఆ మిగతా 500 మంది ఎవడు వస్తున్నాడు చూడడానికి వాడు కూడా పోతాడు. యాక్చువల్ విల్ బి ఓన్లీ 100 ఫెలోస్. సో దీన్ని మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఇఫ్ దే ప్రూవ్, లెట్ దెమ్ ప్రూవ్ ఇన్ ద ఎలక్షన్ బాస్. నువ్వు క్యాండిడేట్ని పెట్టి గెలువు, నువ్వు రేపు నీకు 100 కన్నా తక్కువ ఓట్లు వస్తాయి. సో ఈ హైప్ ఏంటంటే యూస్ జెన్జీ నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్, అక్కడ డబ్బులు పెట్టి చేపించారు. ఇక్కడ కూడా అదే, ఇది డీప్ స్టేట్ ప్రోడక్ట్. కానీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వాడు ఇప్పటిదాకా రాజీనామా కూడా చేయలేదు, పార్టీలో ఉన్నాడు. ఇంకా వాడు ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. దానికోసం అరవింద్ కేజ్రీవాల్ వాని కోసం వీడియోలు చేస్తాడు, అని సపోర్ట్ చేస్తాడు, అందరు వెళ్ళాలని చెప్పి. వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చింది ఆ రోజు, టెలివిజన్ ఛానల్ వాళ్ళు చూపించారు. అందరు వాళ్ళ లీడర్స్ ఉన్నారు అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ. కాన్స్టిట్యూషన్ క్లబ్లో వాడిని అడిగినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళ మంది ఉన్నారు, హాఫ్ ద ఫెలోస్. సో నేను దానికోసం వాళ్ళు సీరియస్గా తీసుకొని, ఇన్ఫాక్ట్ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు ఎక్కడ నేను. ఇట్ ఈస్ నాట్ వర్త్ డిస్కసింగ్. ఇదంతా చాలా చూసాం, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ పోతే. మేమంతా జయప్రకాష్ నారాయణ టైంలో, అంటే ఆ టైంలో నవనిర్మాణ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసాం మేమందరం. రాజ్భవన్ ముందు లాఠీచార్జ్ తిన్నాం మేము. ఈ కొడుకులు ఒక్కడైనా పోలీస్ స్టేషన్ చూస్తారని చెప్పండి నాకు. భయపడతారు పోలీస్ స్టేషన్ పోవాలంటే. రూమ్లో కూర్చొని మాట్లాడతారు, డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అది బాగలేదు ఇది బాగలేదు అంటారు. రారా నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అరెస్ట్ చేస్తున్నా, వద్దు అని కాలు మీద పడతారు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఎందుకంటే ఒకసారి నీకు పోలీస్ రికార్డులు వచ్చింది పేరంటే కథం, పాస్పోర్ట్ లేదు ఏం లేదు నీకు మళ్ళీ అక్కడి నుంచి. సో ఇదంతా హైప్, ఇది జస్ట్ ఫర్గెట్ ద హైప్. ఇఫ్ దే సర్వైవ్ ఫర్ 1 year, రేపు ఎలక్షన్ వస్తుంది కదా ఉత్తరప్రదేశ్లో, పోటీ చేయండి. 434 సీట్లు ఉన్నాయి, పోటీ చేయండి. ఎన్ని కలుస్తారు చూద్దాం. అప్పుడు అంటారు లేదు మేము ఓన్లీ నాన్ పొలిటికల్ మూమెంట్ అంటారు. అది అప్పుడే రిజల్ట్ క్లియర్గా బయటకు వస్తాం. ఇప్పుడు డీలిమిటైజేషన్కి సంబంధించినంత వరకు సార్, ఇది దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అంటూ కూడా చాలా మాట్లాడుతున్నారు సార్. ఏంటి అసలు ఇది క్లియర్గా చెప్పగలుగుతారా? నా దగ్గర నేను తీసుకోరండి, నా ముందు వచ్చి కూర్చోబెట్టాను. నేను అడుగుతాను 10 ప్రశ్నలు డీలిమిటేషన్ గురించి. అడగమని చెప్పు. ఓకే, ఇప్పుడున్న సీట్లు, రాబోయే 800 సీట్లు, ఇప్పుడున్న 500 సీట్లు, డిఫరెన్స్ ఏంటి? ఓకే, షామికా రవి వాళ్ళ కమిషన్ ఒకటి సెటప్ చేశారు గవర్నమెంట్. వాళ్ళు 119 సీట్లు వాళ్ళు డీలిమిటేషన్కి మార్క్అవుట్ చేశారు, ఎక్స్పాండ్ చేయమని. మల్కాజిగిరి ఉంది మన దగ్గర, 38 లక్షల మంది ఉన్నారు, బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా. నేను ఈట్ల రాజేందర్ గారు చెప్పాను ఒకసారి, సార్ మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేస్తే కూడా మీరు ఈ కాన్స్టిట్యున్సీ కవర్ చేయలేరు. బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా ఆలోచించండి, ఎక్కడ కవర్ చేస్తాడు ఆయన?
38 లక్షలు ఎందుకు? అది 3గా స్ప్లిట్ చేయొచ్చు, లేకుంటే 2 అనే చేయొచ్చు మినిమం. గవర్నమెంట్ ఏం చేశారు, డీలిమిటేషన్ బిల్, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు, డీలిమిటేషన్ తీసుకొచ్చారు. డీలిమిటేషన్ జరగాలి, ఇట్ ఈస్ అ మ్యాండేట్. కానీ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు 125 అంటే తప్పేముంది? 80 సీట్లు ఎవరు ఇచ్చారు ఉత్తరప్రదేశ్లో? ఎవరి టైంలో, ఎవరు హయాంలో ఇచ్చారు? కాంగ్రెసే ఉండే కదా అప్పుడు. మీరు ఎందుకు ఇచ్చారు 80 అప్పుడు? ఎందుకు మీరు 40 ఇవ్వలేదు? ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 22 కోట్లు, 22 కోట్లు, మనది 6 కోట్లు. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి. సో డీలిమిటేషన్లు కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ద, నేను దానికి ఒక వీడియో కూడా చేశాను, నేషనల్ స్టాప్లో చేశాను అనుకుంటా, మీతో షేర్ చేస్తాను, నేను ఫిగర్స్ షేర్ చేస్తాను. ఈజీగా సౌత్కి ఎక్కడ పోవట్లేదు, సౌత్ ఈజ్ ఆల్సో గెయినింగ్. ఇన్ఫాక్ట్ నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు, నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ కూడా వచ్చింది. సౌత్ పాపులేషన్ తగ్గింది కరెక్టే, కానీ ఆల్ ఇండియా లెవెల్లో పాపులేషన్ పెరిగింది కదా. ఎవరున్నారు ఇన్ని సంవత్సరాలు? మోదీ 2014 అని వచ్చి దానికన్నా ముందు ఉన్నారు కదా చాలామంది. మన్మోహన్ సింగ్ ఉన్నారు. పాపులేషన్ ఎందుకు తగ్గించలేదు యూపీలో? బీహార్లో ఎందుకు తగ్గలేదు? ఇప్పుడు తగ్గుతుంది వాళ్ళ పాపులేషన్. నౌ ఇట్ ఇస్ కమ్ టు స్టాండర్డ్ నౌ. అది ఫర్టిలిటీ లెవెల్ అంటాం మనం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకన్నా ఎక్కువ పుట్టట్లేదు పిల్లలు. 100 మంది చనిపోతే 60 మంది పిల్లలు పుడుతున్నారు. డిఫరెన్స్ వచ్చేసింది అప్పుడే. అంటే మీ ఫర్టిలిటీ లెవెల్ పోయింది అప్పటి నుంచి. సో మీ పాపులేషన్ తగ్గుతుంది అక్కడి నుంచి. మన దగ్గర 140 కోట్లు, మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత చూడండి, ఆ రేట్ ఆఫ్ గ్రోత్ తగ్గిపోతుంది. చైనా అదే చేశారు కదా, 1 చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు, మొత్తం బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళకి. వాళ్ళ పాపులేషన్ పడిపోయింది టోటల్గా. ఇప్పుడు వాళ్ళు అంటారు నేను 2 చైల్డ్ కావాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను డబ్బులు ఇస్తాను 3 అని అంటున్నారు. సో దిస్ ఇస్ డీలిమిటేషన్ ఇస్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఇది ఇప్పుడు వీళ్ళు చేయరనుకోండి, ఇవాళ రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ అబ్జెక్ట్ చేస్తున్నారు కదా, సౌత్ స్టేట్స్కి ఏం రాలేదు. ముందు స్టాలిన్ కూడా అన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేపు గవర్నమెంట్ ఇదంతా పక్కన పెట్టి డీలిమిటేషన్ కమిషన్ సెటప్ చేస్తారు సెన్సస్ తర్వాత. మళ్ళీ వీళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు. ఇట్ విల్ బి అన్ ఇండిపెండెంట్ బాడీ రైటెడ్ బై సుప్రీం కోర్ట్ జడ్జ్, రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అది ఫైనల్. మీరు కోర్టు కూడా వెళ్ళలేరు మీరు. అప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఇది నా దగ్గర ఫిగర్స్ ఉంది, కాబట్టి మీరు ఇంకొక దాంట్లో పెట్టేస్తాను, మీకు పంపిస్తాను, చూడండి. దాంట్లో సైంటిఫిక్గా చేసిపోతుంది. కానీ ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ పెట్టారో, ఇప్పుడు మోదీ గారు ఏం ఆఫర్ చేస్తున్నా అది పనికిరాదు. ఎందుకంటే మోదీ గారు కూడా ఏం చేయలేరు అప్పుడు. డీలిమిటేషన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్ ఉంటుంది, అంతే, ఫినిష్డ్. అప్పుడు వీళ్ళు ఏడుచుకుంటూ కూర్చుంటారు, అదే బాగుండే అని చెప్పేసి. మోదీ గారు ఇచ్చిన ఆఫరే బాగుండే అని చెప్పి, అమిత్ షా గారు ఇచ్చిన ఆఫర్ బాగుంది. సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది, అంతే. ఉత్తరప్రదేశ్ పెరుగుతుంది, మహారాష్ట్ర పెరుగుతుంది, వెస్ట్ బెంగాల్ పెరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ స్టేట్స్ విత్ హెవీ పాపులేషన్. బీహార్. అప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ ఎందుకు తిట్టట్లేదు? మీరు ఓన్లీ యూపీని పట్టుకుంటారు. నార్త్ 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 అంటారు. మహారాష్ట్ర నార్త్లో వస్తుందా? చెప్పండి, మహారాష్ట్ర నార్త్లో వస్తుంది రాదు కదా. సో పాపులేషన్ వైజ్ విత్ ఇన్ స్టేట్ పాపులేషన్ డిఫరెంట్ ఉంది. కేరళ చేసుకోండి, మలప్పురం ముస్లిం ఏరియా, అక్కడ పాపులేషన్ పెరిగింది. మిగతా కేరళలో మొత్తం పడిపోయింది పాపులేషన్ ఇప్పుడు. అప్పుడు మీరు మలప్పురంలో సీట్లు ఇవ్వద్దంటారా? అక్కడ సీట్లు పెరుగుతుంది ఈసారి అసెంబ్లీలో. అక్కడ కాంగ్రెస్ చెప్పాలి కదా చేయకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు అని. అక్కడ ముస్లిం ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు. వెస్ట్ బెంగాల్లో కూడా అదే. మాల్డా ముర్షిదాబాద్ ఏరియాలో పాపులేషన్ యూజువలీ ఒక డెకెడల్ పాపులేషన్ అంటారు. అంటే ఒక సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం సెన్సస్ చేసినప్పుడు 4 నుంచి 6% పెరుగుతుంది. మాల్డా ముషీరాబాద్లో 35% పెరిగింది. 61% ఆధార్ కార్డులు ఇచ్చారు. 35% పాపులేషన్ పెరిగితే 60% ఆధార్ కార్డులు ఇచ్చారు. ఎట్లా అండి? అంత దొంగలు, అంత బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు. దానికోసం వాళ్ళందరూ పారిపోతున్నారు. ఎస్ఐఆర్లో వాళ్ళనే బయట పెట్టారు వీళ్ళు ఫస్ట్. సో దిస్ డీలిమిటేషన్ ఇస్ అ సెపరేట్ డిబేట్, మనం చేయొచ్చు కావాలంటే. కానీ సైంటిఫిక్గా చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగిందో స్టాలిన్ అడిగిందో ఏం రాదు. వాళ్ళు ఏం చెప్తారు డీలిమిటేషన్ కమిషన్, మీరు అది నిర్ణయించింది. మోదీ గారు కాదు, అమిత్ షా గారు చెప్తే కూడా వాళ్ళు వినరు. దే విల్ డిసైడ్, అంతే. ఒక ఫిగర్ ఇచ్చేస్తారు సైంటిఫిక్లీ క్యాలిక్యులేట్ చేసి సెన్సస్ మీద, ఇది ఫైనల్ ఫిగర్, ఈ స్టేట్కి ఇంత నుంచి ఇంత, ఈ స్టేట్కి ఇంత నుంచి ఇంత, అంతే అయిపోయింది. వాళ్ళకి ఇచ్చారు, నథింగ్ డూయింగ్, ఫినిష్డ్, ఓవర్. మీరు అదే తీసుకోవాలండి మోదీ గారు ఇచ్చింది. అప్పుడు ఫైనల్గా జెన్జీ యూత్కి మైక్ టీవీ వేదికగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం లేదండి, స్కిల్ డెవలప్ చేసుకోండి. జెన్జీ గిన్జీ అని చెప్పక్కర్లేదు. రాహుల్ గాంధీ కూడా జెన్జీ అంటున్నాడు, ఆయన 54 సంవత్సరాలు అయిపోయింది ఆయనకి. ఓకే, మీరు నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, మీ చదువుకున్న టైంలో చదువుకోండి. దాని తర్వాత మీరు పాలిటిక్స్కి వెళ్తారా, మీరు బయట వెళ్ళి పని చేస్తారా, లేకుంటే మీరు ఏం చెప్తారు ట్రైన్ నడిపిస్తారా, ఫ్లై చేస్తారా, దట్ ఈస్ నాట్ ఎ కన్సర్న్. స్టడీయింగ్ టైంలో చదువుకోండి, అక్కడ మీరు టైం వేస్ట్ చేయకండి. అండ్ డూ సమ్ కోర్స్ విచ్ విల్ గెట్ యువర్ జాబ్. అంటే మీకు ఈ చేస్తున్న దాంతో ఉద్యోగం రావాలి. మనకు కావాల్సింది ఐటీఐలు కాదు. ఐఐటీలు చాలా ఉన్నాయి ఇప్పుడు.
మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మనకు ఇంకా కావాల్సింది ఐటీఎల్. వీ నీడ్ టెక్నికల్ టాలెంట్. అది మన దగ్గర లేదు. మీరు అడగండి మారుతి ఉద్యోగ్ కానీ ఇక్కడ ఉన్న ఎన్నో కంపెనీలు ఉన్నారు, నార్త్లో, ఇక్కడ సౌత్లో కూడా ఎన్నో కంపెనీలు ఉన్నారు. వాళ్ళందరూ అంటారు ఇక్కడ హైదరాబాద్లో వెల్డర్లు దొరకరు, బీహార్ నుంచి వస్తారు తెలుసా మీకు. అది ఇండస్ట్రియల్ వెల్డర్స్, నార్మల్ వెల్డర్స్ కాదు. దొరకట్లేదు, ఇక్కడ లేరు. మళ్ళీ అంటారు ఉద్యోగం లేదు అంటారు. అరే బీహార్ నుంచి వస్తున్నాడు అయ్యా, రోజుకి ఆడికి 4,000 రూపాయలు ఆడికి జీతం రోజుకి. బికాస్ దట్స్ అ స్పెషలైజ్ టైప్ ఆఫ్ వెల్డింగ్, ఇండస్ట్రియల్ వెల్డింగ్. రోబోటిక్ వెల్డింగ్ చేస్తారు వాళ్ళు, ఇదన్నీ చేస్తారు వాళ్ళు. వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాడు డిమాండ్ పెడతాడు. పోయిన సంవత్సరం 3 అంటే ఈసారి 4,000 అంటారు రోజుకి. తిండి పెట్టమంటాడు, ఇల్లు కావాలంటాడు. మీరు స్కిల్ నేర్చుకోండి. యూ షుడ్ డెవలప్ ఎ స్కిల్ విచ్ విల్ గెట్ యువర్ జాబ్. ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేయడమో, ఎవడో చెప్పిన దాన్ని బట్టి ఐటీ చేయడమో, ఐటీలో కంప్యూటర్ సైన్స్ అంటారు. ప్రాస్పెక్ట్స్ ఉందా లేదా ప్రొఫెషనల్స్ దగ్గర అడగండి. మీరు చదువుకొని బయటకు వచ్చేదాకా ఉద్యోగం ఉంటుందా లేదా, లేకుంటే మీరు రోడ్ మీద తిరుగుతారా, లేకుంటే మళ్ళీ అమీర్పేటలో తిరుగుతారా నాకు తెలియదు. అది మీ సంగతి. మీరు స్కిల్ నేర్చుకోండి. యూ షుడ్ బి, ఎవరైనా కానీ మిమ్మల్ని వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళాలి, అది ఇద్దరు మస్తు స్కిల్ ఉందిరా అని చెప్పేసి. అది ఇంపార్టెంట్. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా జంజీ యూత్ అంతా కూడా స్కిల్ సంపాదించండి, జాబ్ కాదంటూ కూడా సురేష్ కొచ్చేట్లు అయితే చెప్తున్నారు. మరో వారం మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మైక్ టీవీ.